ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మరొకసారి అలా తెలియదిచ్చినట్లయితే వాక్యం నిమిత్తం చిన్న సహాయం కోరి ప్రార్థనాపూర్వకంగా మనం ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పిల్లలు మీ మాటలు వినుటకు చేరి ఉండగా సహాయం చేయమని, ప్రతి విషయంలో కూడా ప్రతి మాటను కూడా మేము జాగ్రత్తగా ఆలోచిస్తూ సత్యం వైపు అడుగులు వేయటకు, సత్యాన్ని జాగ్రత్తగా నేర్చుకున్నటకు తండ్రి మమ్మల్ని నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనొచ్చు. మీ వాక్యమును సరిగా విభజించి నేర్చుకున్నట్టుకు మమ్మల్ని నడిపించమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములు ప్రార్థన వినయంతో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు బైబిల్లోని ఒక పుస్తకాన్ని ధ్యానించడానికి మీ అందరితో కలిసి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతకుముందు అనేక సందర్భాలలో బైబిల్లోని పాత నిబంధనలోని గ్రంథాలు, క్రొత్త నిబంధనలోని పత్రికలు మనం ధ్యానించాం. ఇక గత 2 రోజులుగా యూట్యూబ్లో జెఫన్యా గ్రంథాన్ని నేను అప్లోడ్ చేయించాను. లేటెస్ట్ మెసేజ్ అది. బైబిల్లోని జెఫన్యా గ్రంథపు వివరణ. మొత్తం 3 భాగాలు, 2 భాగాలు మీకు ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. మరొక భాగము మ్యాక్సిమం రేపటికంతా అప్లోడ్ అయిపోతుంది. మీరు అది కూడా ధ్యానించండి. ప్రత్యేకించి మే మాసంలో ఎవరైతే మీలో సెమినార్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఇర్మియా గ్రంథపు వివరణ నేను ఇవ్వబోతున్నాను. దానికంటే ముందు ఖచ్చితంగా వినవలసిన పుస్తకమే జెఫన్యా గ్రంథం. అదే పనిగా ఇర్మియా గ్రంథం కోసమే నేను జెఫన్యా గ్రంథాన్ని ముందే మాట్లాడేశాను, మీరు మేలో ఇబ్బంది పడకుండా ఉండడానికి. ఈరోజు లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి గమనించండి. మీరు మేలో ఇర్మియా గ్రంథం వినాలనుకుంటే ముందు జెఫన్యా గ్రంథం విని మీరు సెమినార్కి సిద్ధపడాలి. ఇది ప్రతి ఒక్కరికి నేను వచ్చే ఆదివారానికి ఇక్కడ నేను డివిడీలు కూడా రెడీ చేయిస్తాను, ఆడియో అండ్ వీడియో. ఖచ్చితంగా జెఫన్యా గ్రంథం అందరూ వినాలి. ఇది ఒకటి. ఇక ఈరోజు క్రొత్త నిబంధనలో గలతీయులకు రాసిన పత్రిక అన్న పత్రికను మీ ముందు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరు తొందరపడకుండా జాగ్రత్తగా ప్రతి మాటను కూడా ఆలోచించడానికి మీరు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక ధ్యానం ఈరోజు మన అంశం. సెల్ ఫోన్స్ అన్నీ ఆఫ్ చేయండి, ఎవరు తిరగకండి. సాధారణంగా బైబిల్లో ఉన్న పుస్తకాలపై, బైబిల్లో ఉన్న గ్రంథాలపై వివరణ ఇచ్చే సదస్సులు మీకు చాలా చాలా అరుదుగా దొరికే పరిస్థితి. అలాంటి అవకాశం మీకు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక. అసలు గలతీయులకు రాసిన పత్రిక అన్నది ఇంతకు బైబిల్లో ఉందో లేదో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకుందాం. కొద్దిసేపు పాత నిబంధనలు ఏమైనా గలతీయులకు రాసిన పత్రిక ఉందేమో వెతకండి, టైం వేస్ట్, దొరకదు. క్రొత్త నిబంధనలో ఖచ్చితంగా ఉంటుంది కదా. అపోస్తలుల కార్యములు అయిన తర్వాత రోమపత్రిక, తర్వాత 2 కొరింథీ పత్రికలు, ఆ తర్వాత మన కంటికి కనబడేదే గలతీ పత్రిక. రైట్. ఒకసారి గలతీ పత్రిక ఉంది అనడానికి కన్ఫర్మ్ చేద్దాం. ఉందా లేదా? ఉంది. గలతీయులకు రాసిన పత్రిక ఉంది బైబిల్లో. గలతీలో లేదా గలతీ పత్రికలో మనకు మొత్తం 6 అధ్యాయాలు కనబడతాయి. ఈ 6 అధ్యాయాల
ధ్యానంలోనికి మనం వెళ్ళే ముందుగా ఈ పత్రికలోనికి మనం ప్రవేశించాలి అని అంటే ముందుగా మనకు ఒక అర్హత ఉండాలి, మనకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ మనము సంపాదిస్తేనే పత్రిక మనకు పర్మిషన్ ఇస్తుంది, ఓపెన్ అవ్వు, నువ్వు లోపలికి రా అంటుంది. ఆ ఎలిజిబిలిటీ ముందుగా మనం సంపాదిద్దాం. ఆ అర్హత సంపాదించాలంటే ముందుగా ఒక పరిచయ భాగంని మనం జాగ్రత్తగా వినాలి. ఈ పరిచయ భాగంపై మనకు అవగాహన లేకపోతే ఈ పత్రిక మీరు 100 సార్లు చదివినా మీకు ఏం అర్థం కాదని నేను ముందే చెప్పాలి. పత్రిక అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక పరిచయ భాగంపై మనకు చాలా క్లియర్ కట్గా అవగాహన ఉండాలి. అందువలన నేను మొదటి అధ్యాయంలోనికి కూడా ఇంకా ప్రవేశించట్లేదు. ముందుగా ఈ పరిచయాన్ని మీ ముందు నేను ఉంచుతున్నాను. ఈ పరిచయంలో నేను ఒక్కొక్క పాయింట్ చెబుతాను. ప్రతిదీ నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోవాలి. ముందుగా ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద లెటర్ టు ద గలేషియన్స్. తెలుగులో ఈ ఇంట్రొడక్షన్లో పరిచయ భాగంలో గలతీ పత్రిక యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది మనం ముందుగా చూద్దాం. వై ఈజ్ దిస్ లెటర్ ఇంపార్టెంట్? ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యత నిజంగా ఉందా, ఉంటే అదేంటి? ఇది తెలియాలంటే ఒక్క విషయాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తాను. గలతీ పత్రిక ఒక రకంగా చెబితే ఈరోజు మనం వైఎంసీఏలో ఇలా కూడుకోవడానికి ఉన్న చాలా కారణాలలో ఒక ముఖ్యమైన కారణమే బైబిల్లో ఉన్న గలతీ పత్రిక. ఇది ఫస్ట్ ఫిక్స్ అయిపోండి. అసలు బైబిల్లో గలతీ పత్రిక లేకపోయింటే ఈరోజు మనం వైఎంసీలో కూడుకుండే వాళ్ళం కాదు. అంత లింక్ ఉంది, ఆధార్ కార్డు లింక్ అంటారు దాన్ని. అర్థమవుతుందా మీకు? ఇంకా చెప్పాలంటే మీరు యేసు ప్రభును నమ్ముకోగలిగారు అని అంటే మీ జీవితంలో గలతీ పత్రిక కారణం. అసలు గలతీ పత్రికపై నాకు ఏమాత్రం అవగాహన లేదు, నాకు గలతీ పత్రికకు సంబంధం ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు వినండి. పెంతెకొస్తు పండుగ దినాన యెరూషలేంలో పేతురు గారి వాక్య పరిచర్య వలన క్రీస్తు సంఘం ఓపెన్ అయింది. తెలుసు మనకు, అది అధికారికంగా క్రీస్తు సంఘం ఓపెనింగ్, క్రీస్తు సంఘ స్థాపన భూమి మీద. ఈ సంఘము ప్రారంభించిన కొద్ది సంవత్సరాలలోనే క్రీస్తు సంఘంలో కొన్ని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడను అని సంఘంలో గ్రూపిజం అనేది మొదలైంది చాలా తక్కువ కాలంలోనే. అలా కొద్ది సంవత్సరాలు గడిచేసరికి సమాజంలో గనులుగా పేరుగాంచిన వారు ఆ రోజుల్లో ఒక సంఘాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని దాన్ని వాళ్ళు ఏమని ప్రకటించుకునేవాళ్ళంటే, పెంతెకొస్తు పండుగ దినాన ఏ సంఘం అయితే ఓపెన్ అయిందో పేతురు గారి ద్వారా, ఆ సంఘానికి లింక్ అయి ఉన్నటువంటి, అటాచ్ అయి ఉన్నటువంటి ఏకైక సంఘం మాదే అని ప్రకటించుకోవడం మొదలుపెట్టారు. సమాజంలో ఆల్రెడీ వాళ్ళు గనులు కనుక చాలామంది వాళ్ళ మాటలకు ఆకర్షితులు కాక తప్పలేదు. అందుకే వారు ఆ సంఘానికి ఏమని పేరు పెట్టుకున్నారంటే యూనివర్సల్ చర్చ్ అని పేరు పెట్టుకున్నారు. ఏమని చర్చ్ అది? యూనివర్సల్ చర్చ్. యూనివర్సల్ చర్చ్కి ఉన్నటువంటి మరొక పేరే క్యాథలిక్. క్యాథలిక్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్. క్యాథలిక్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? యూనివర్సల్. యూనివర్సల్ చర్చ్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ క్లెయిమింగ్ ఏంటంటే అసలైన సంఘం మాదే అని ఒక ముద్ర వాళ్ళు సమాజంలో రుద్దే ప్రయత్నం చేశారు. అలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత రోమియోల పరిపాలన జరిగే కాలం అది. రోమియోలు అంటే క్రైస్తవ విరోధులు, క్రీస్తు విరోధులు. అయితే ఈ రోమా చక్రవర్తులలో కాలక్రమేణా ఒక చక్రవర్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన పేరే కాన్స్టంటైన్. ఏం పేరు చెప్పండి? రైట్. ఎప్పుడైతే ఈయన నమ్ముకున్నాడో క్రీస్తు, అది యూనివర్సల్ చర్చ్ ఏదైతే ఉందో సో కాల్డ్, అప్పటి వరకు అదే అసలైన సంఘంగా పేరుగాంచినటువంటి ఈ యూనివర్సల్ చర్చ్ లేదంటే క్యాథలిక్ చర్చ్ ఏదైతే ఉందో అది రోమా అధికారులతో సంబంధాలు అనేవి ఏర్పాటు చేసుకోవడం మొదలైంది. ఎందుకు? ఈ కాన్స్టంటైన్ యేసుప్రభుని నమ్ముకోవడం వలన
రోమీయులు ఈ చర్చ్తో సంబంధాలు స్టార్ట్ చేశారు. అంటే రోమా, ఇక్కడ చర్చ్, ఈ రెండిటికి రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయింది. రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది కాలానికి ఏం జరిగిపోయిందంటే, తెలియకుండానే నెమ్మదిగా ఈ సంఘములోనికి రోమియుల అనేకమైన కట్టడలు, విధులు నిదానంగా చాప కింద నీరులాగా ప్రాకిపోయాయి. రోమియులు అంటే భయంకరమైన కఠినానికి మారుపేరు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే రోమా ప్రభుత్వంలో భయంకరంగా కఠినంగా శిక్షించేవాళ్ళు. ఆ అలవాటు కాస్త క్రీస్తు సంఘములోనికి ప్రాకిపోయింది. అంటే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏ పనైనా చేస్తే, ప్రభుత్వం యొక్క కట్టడలను ధిక్కరిస్తే ఎంతైతే కఠినంగా శిక్షించే అలవాటు రోమియులకు ఉందో, నెమ్మదిగా ఈ క్రీస్తు సంఘం అంటే యూనివర్సల్ చర్చ్, అంటే వాళ్ళు దాన్ని క్రీస్తు సంఘం అని పిలుచుకుంటున్నారు కనుక నేను ప్రస్తావిస్తున్నాను. వాళ్ళు అలాంటి ఒక అలవాటును వీళ్ళు కూడా అలవాటు చేసుకొని సంఘపు కట్టడలను కానీ సంఘపు విధులను కానీ ఎవరైనా కన్నా ధిక్కరించి ఎదిరిస్తే వాళ్ళను కఠినంగా శిక్షించే ఒక అలవాటును ఈ సంఘస్థులు కూడా చోటు చేసుకున్నారు. రాను రాను ఏమైపోయిందంటే, ఈ రోమాల్లో ఉండేటువంటి రోమియులకు ఉండేటువంటి అనేకమైన కట్టడాలు కాస్త సంఘంలోనికి వచ్చేసరికి మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములుగా ఈ యూనివర్సల్ చర్చ్లో బోధించడం మొదలైంది. అంతవరకు అది క్యాథలిక్ చర్చ్గానే ఉండేది. యూనివర్సల్ చర్చ్, క్యాథలిక్ చర్చ్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్ చర్చ్గానే ఉండేది. ఎప్పుడైతే రోమీలతో అనుబంధం మొదలైందో ఆ చర్చ్ కాస్త రోమన్ క్యాథలిక్ చర్చ్ అయిపోయింది. అంతవరకు ఓన్లీ క్యాథలిక్ చర్చ్. ఇక చిన్న వాళ్ళు, సామాన్యులు నోరు తెరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే సంఘం కాస్త ఎవరి చేతుల్లోనికి వెళ్ళిపోయింది? సమాజంలో పెద్ద వాళ్ళ చేతుల్లోనికి వెళ్ళిపోయింది, పెద్ద గనుల చేతిలోనికి వెళ్ళిపోయింది. ఒకవేళ ఎవరైనా కూడా బైబిల్ అభిమానులు ఎవరైనా కూడా బైబిల్లో ఉన్నట్టుగా సంఘంలో జరగట్లేదు అనే వీరికి ఆలోచన వచ్చి ఎవరైనా ఇది కాదండి ఇది కరెక్ట్ అంటే వాళ్ళ నోరు ఇమ్మీడియట్గా నొక్కే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అలా కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ తంతు నడిచింది. అయితే ఒకానొక సమయంలో అదే ఆర్సీ లేదా అదే రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఒక ప్రీస్ట్ ఉండేవాడు. ఆయన పేరు మార్టిన్ లూథర్. ఈయన ఏం చేశాడంటే, అందులో ఈ క్యాథలిక్ లేదా యూనివర్సల్ చర్చ్లోనే ఆయన ఒక ప్రీస్ట్గా ఉండేవాడు. కాకపోతే ఈయనకుండే ఒక మంచి అలవాటు ఏంటంటే, ఆయన బైబిల్కు పెద్ద అభిమాని. ఏదైనా కూడా బైబిల్లో చూసి ఆయన పరిశీలించేవాడు. అలా పరిశీలిస్తుంటే ఆయనకు ఈ యూనివర్సల్ చర్చ్లో జరిగే చాలా విషయాలు బైబిల్లో ఉన్న వాటికి వ్యతిరేకంగా కంటికి కనపడడం మొదలయ్యాయి. ఆయన ఉద్దేశం మొట్టమొదటి ఏముండేదంటే, నేను ఈ విషయాలన్నీ పెద్దల యొద్దకు తీసుకొని వెళ్ళి సంఘాన్ని కొంచెం ప్రక్షాళన చేస్తే బాగుంటుంది కదా, సంఘంలో కొన్ని మార్పులు తీసుకొని వస్తే బాగుంటుంది కదా, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఈయన వెళ్ళి సంఘ పెద్దల ఎదుట ఎవరి చేతిలో అయితే యూనివర్సల్ చర్చ్ ఉందో వాళ్ళందరూ ఎదుట పెట్టి, మరి సంఘం అనేది రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది, మనము బైబిల్ ప్రకారంగా దాన్ని సరి చేసుకుంటే మేలని కొన్ని ప్రపోజల్స్ ముందు పెట్టాడు. కానీ ఆయన మాట వినిపించుకునే పరిస్థితులు ఆ రోజు సంఘం లేదు. ఆ సంఘములోనే ఉంటూ సంఘాన్ని సరైన మార్గంలో తిప్పాలనే ప్రయత్నం ఎంతో చేశాడు, కానీ ఆయన ప్రయత్నాలకు ఎటువంటి పరిస్థితుల్లో సఫలం చెందేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిదానంగా అంతకుముందు ఎంతోమంది నిలబడిన అందరి గొంతు నొక్కగలిగింది, కానీ ఈ యూనివర్సల్ చర్చ్ మార్టిన్ లూథర్ యొక్క నోరును మాత్రం నొక్కలేకపోయింది. ఈయన మాత్రం వాళ్ళు ఎంత మొండిగా ఉంటే అంత డబుల్ మొండిగా తయారైపోయాడు. మీరు మార్చుకోవాల్సిందే అన్నట్టుగా నిదానంగా ఆయనకంటూ కొంతమంది సపోర్టర్స్ మొదలైపోయారు. వెనకల ఆయనకు కొంతమంది మద్దతుదారులు వచ్చేశారు. అప్పుడు లూథర్ గారు ఇంతకు నేను చేసేది కరెక్టేనా అని ఆయనలో కూడా ఆయనకు ఆలోచన వచ్చింది. సంఘానల్లా మనం ఎదిరించవచ్చా, సంఘపు కట్టడలు తప్పు అని చెప్పొచ్చా అని ఆయన ఆలోచిస్తుంటే, మరి ఇంతకు నేను చేసేది కరెక్టా కాదా అని ఆలోచిస్తూ బైబిల్ చదువుతుంటే
నువ్వు చేసేది 100% కరెక్టే, సంఘము వాక్య ప్రకారంగా నడిచినంత వరకే సంఘమే కానీ వాక్యానికి భిన్నంగా నడిస్తే సంఘములో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కరెక్ట్గా నువ్వు నిలదీసి వారిని ఖచ్చితంగా నిలబెట్టి సరిచేసే హక్కు నీకుందని తనను ధైర్యపరిచి, తనను నిలబెట్టి, తనను బలపరిచి, ఒక రకంగా చెబితే ఒక చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చే అంత పెద్దగా మార్టిన్ లూథర్ గారిని నిలబెట్టిన పుస్తకమే ఈరోజు మనం ఎన్నుకున్న ఈ గలతీ పత్రిక. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అని అడిగితే గలతీ పత్రిక ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పేవాడు. అంతగా మార్టిన్ లూథర్ గారిని ప్రభావితం చేసిన పత్రిక ఈ గలతీ పత్రిక. ఎప్పుడైతే ఈ సంఘానికి ఎదురుతన్ని నిలబడ్డాడో, నిరసన వ్యక్తం చేశాడో, నిరసన ఇంగ్లీష్లో ప్రొటెస్ట్ అని అంటారు. ఏమంటారు? ప్రొటెస్ట్. ఎప్పుడైతే మార్టిన్ లూథర్ ఈయన ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారో, ఈ యూనివర్సల్ చర్చ్ కాస్త, లేకపోతే రోమన్ క్యాథలిక్ చర్చ్ కాస్త ఈయనపై ఒక ముద్ర వేసేసింది. ఏంటి ఆ ముద్ర అంటే, నువ్వు ప్రొటెస్ట్ చేసేవాడివి కనుక నువ్వు ప్రొటెస్టెంట్, నువ్వే కాదు నీ వెనకలు ఉన్న వాళ్ళందరూ ప్రొటెస్టెంట్సే అని సంఘం నుంచి ఆయన వెలివేశారు. నువ్వు వెలివేసావు, నేను మాత్రం నా పాయింట్కి నేను స్టిక్ ఆన్ అయి ఉంటానని ఈయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఇక ఆయన మద్దతుదారుల చరిత్రలో ఎప్పటికీ ఏమని నిలిచిపోయారు? ప్రొటెస్టెంట్స్గా ప్రొటెస్టెంట్స్ అంటే నిరసనవాదులని. అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ క్రీస్తు సంఘానికి చరిత్రలో ఇది ఒక యూటర్న్ లాంటిది, ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. అంతేనా? లేదంటే సంఘం ఒకరి చేతుల్లోనే ఉండి ఇష్టం వచ్చిన నడిచే పరిస్థితిలో ఉండగా ఈయనను దేవుడు నిలబెట్టి చాలా గొప్పగా వాడుకొని మరి తన సంఘాన్ని తిరిగి నిలబెట్టుకోగలిగాడు. దానికి కారణం మరి ఆయన ఎప్పటికీ చెప్పేవాడు ఏమనంటే, గలతీ పత్రికే ఈరోజు నా విజయానికి కారణం. నీకు స్ఫూర్తినిచ్చినటువంటి మాటలేంటి, ఏ స్ఫూర్తి వల్ల నువ్వు నిలబడ్డావు అని అడిగితే అర్ధరాత్రి నిద్రలేపిన ఆయన చెప్పే పదమే ద లెటర్ టు ద గలేషియన్స్. ఇక గలతీ పత్రికతో తనకున్న అనుబంధాన్ని ఆయన చెప్పడానికి ఏం చేసేవాడంటే, భార్యాభర్తలు అన్నవాళ్ళు పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం ఎలాంటిది, విడరాని అనుబంధం ఏదైతే ఉంటుందో, వివాహమైన తర్వాత భార్యాభర్తలకు ఎలాంటి విడరాని బంధం ఉంటుందో, నాకు గలతీ పత్రికకి అలాంటి బంధం ఉంది అని ఎప్పుడు చెప్పేవాడు. అంటే అంతగా తన జీవితం తనతో పెనువేసుకుంది అనేది ఆయన ఉద్దేశం. అంతగా ప్రభావితం చేసినటువంటి పుస్తకమా గలతీ పత్రిక అంటే అవును అనే చరిత్ర నిజం చెబుతోంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, గలతీ పత్రిక యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది పరిచయ భాగం. ఈరోజు మనము ఒక పత్రికను ధ్యానించడానికి ద్వారం తెరుచుకునే ప్రయత్నం చేశాం. అదే మన అంశం గలతీ పత్రిక ధ్యానం. అందులో పరిచయ భాగాన్ని మాత్రమే నేను ఓపెన్ చేశాను. పరిచయ భాగంలో ఫస్ట్ పాయింటే మీ ముందు నేను ప్రస్తావించాను. ఏంటది? గలతీ పత్రిక యొక్క ప్రాముఖ్యత. మీరు నోట్స్ రాసుకుంటుంటే ఇంట్రడక్షన్ అని పెట్టుకొని ఫస్ట్ సైడ్ హెడ్డింగ్గా ది ఇంపార్టెన్స్ ఆఫ్ గలేషియన్స్, లేకుంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద లెటర్ టు ద గలేషియన్స్ అని మీరు రాసుకోండి. ఈ ఒక్క పాయింట్ చాలు. ఈరోజు మనం ఇలా కూర్చోడానికి ఆ రోజు జరిగిన ఉద్యమం, మార్టిన్ లూథర్ గారి ఉద్యమమే ఈరోజు మనల్ని ఇంతవరకు నడిపించింది. ఎస్ ఆర్ నో? అవును. మరి ఆయన వెనకాల స్ఫూర్తి ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి గలతీ పత్రిక. ఓకేనా? పరిచయ భాగంలో రెండవ పాయింట్ మీ ముందు ప్రస్తావిస్తున్నాను. గలతీ పత్రికకు సంబంధించిన పరిచయ భాగంలో మీకు రెండవ పాయింట్ పరిచయ భాగంలో మెన్షన్ చేస్తున్నాను. రెండవ పాయింట్ ఏంటంటే, అసలు గలతీ అనే ప్రాంతం ఉందా? ఒకవేళ ఉంటే, గలతీ అనే ప్రాంతం ఉంటే దాని నైసర్గిక స్వరూపం ఏంటి, లేకుంటే భౌగోళిక స్వరూపం ఎలాగుందో, జియోగ్రఫికల్ పిక్చర్ ఎలాగుందో ఒక్కసారి గలతీ పత్రికను గలతీ ప్రాంతాన్ని ఒకసారి మనం చూద్దాం. దయచేసి బైబిల్లో ప్రకటన గ్రంథం అయిన తర్వాత మీకు 4 మ్యాప్లు ఉంటాయి. తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం అయిన తర్వాత మీకు 4 మ్యాప్లు ఉంటాయి. అందులో చివరి మ్యాప్ పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు అనే చివరి మ్యాప్ ఒకటి ఉంటుంది కదా, రైట్. అందులో గలతీ అనే ప్రాంతం ఏమైనా కనబడుతుందేమో చూడండి. పైన బాక్స్ కిందనే ఉంటుంది గలతీ అని. కనబడితే మీ అమూల్యమైన ఓటు నాకేసి నన్ను గెలిపించండి. అది మీరు నాతోనే ఉండాలి కొద్దిసేపు, రైటా?
గలతీ అని ఉంది. ఇప్పుడు గలతీకి 4 దిక్కులు ఉంటాయి చూడండి, కుడి ఎడమ పైన కింద, తూర్పు పడమర దక్షిణ ఉత్తరాలు, 4 దిక్కులు ఉన్నాయి. రైట్, ఇప్పుడు గలతీకి ఏ దిక్కున ఏ ప్రాంతం ఉందో చూద్దాం. గలతీకి కుడి వైపున లేదా తూర్పున కప్పదొకియా అనేది ఉంటుంది. ఉందా? గలతీకి కుడి వైపున కప్పదొకియా అని ఉంది. గలతీకి పశ్చిమాన ఆసియా అని ఉంటుంది చూడండి ఒకసారి. గలతీకి పడమర దిశ ఏముంది అక్కడ? ఆసియా ఉంది. గలతీకి ఉత్తరాన అంటే పైన నార్త్ సైడ్ పొంతు బితూనియా అని 2 ప్రాంతాలు ఉంటాయి. ఉన్నాయా? రైట్. ఇప్పుడు గలతీకి దక్షిణాన కింద మీకు ఆ పేరు ఉండదు కానీ దాన్ని కిలికియ ప్రాంతము అని పిలుస్తారు. కిలికియ ప్రాంతం, కిలికియ అనే పదం కనపడకపోయినా తార్సు అనే పదం ఒకటి కనపడుతుంది చూడండి మీకు అక్కడ. తార్సు అనుందా? అంటే నేను కిలికియలోని తార్సులో పుట్టిన వాడును అంటాడు పౌలు గారు. రైట్. ఇప్పుడు గలతీ ప్రాంతానికి నలుదిక్కుల ఉన్న ప్రాంతాలను మీకు చూపించాను. తూర్పున కప్పదొకియా, పశ్చిమాన ఆసియా, ఉత్తరాన పొంతు బితూనియా, దక్షిణాన కిలికియా అనే ప్రాంతం మీ కంటికి కనపడుతుంది. క్లియర్ కదా? ఇదేంటి? పరిచయ భాగంలోని సెకండ్ పాయింట్, జియోగ్రఫికల్ పిక్చర్ ఆఫ్ గలేషియా. భౌగోళిక స్వరూపం, గలతీ యొక్క భౌగోళిక స్వరూపం, సరిహద్దులు కదా, సరిహద్దులు అని మనం చూస్తున్నాం. ఇక పరిచయ భాగంలో 3వ పాయింట్ మనం చూద్దాం. 3వ పాయింట్, అసలు గలతీలు ఎవరు? ఎవరి గలతీలు తెలియాలంటే ఇంకొంచెం మనకు హిస్టరీ తెలియాలి. యాక్చువల్గా గలతీయులు అనేవాళ్ళు మధ్య ఐరోపా అనే ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు చెప్పండి? మిడిల్ యూరప్, మధ్య ఐరోపా. క్రీస్తు పూర్వం 278 ప్రాంతంలో మధ్య ఐరోపాలో ఒక తెగలో నుంచి, ఒక ట్రైబ్ అనుకోండి, ఒక సెక్ట్ అనుకోండి, ఒక తెగలో నుంచి విడిపోయి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ గలతీ అనే ప్రాంతానికి వచ్చి సెటిల్ అయిపోయినటువంటి సెటిలర్స్. ఒకప్పుడు వీళ్ళ బీజం ఎక్కడ? మధ్య ఐరోపా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు క్రీస్తుపూర్వం సుమారు 278 ప్రాంతంలో. రైట్. వీళ్ళని యాక్చువల్గా గాల్స్ అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు వీళ్ళని? గాల్స్, GAULS, గాల్స్ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఆ ప్రాంతంలో గలేషియన్స్గా వీళ్ళు పిలువబడ్డారు. అయితే ఇదే క్రీస్తు పూర్వం 189లో ఏం జరిగిందంటే, రోమీయులు ఈ ప్రాంతంపై దాడి చేసి, యుద్ధం చేసి, ఆ ప్రాంతంలో ఉండే ఈ సెటిలర్స్పై విజయం సాధించి వాళ్ళందరినీ వాళ్ళ హస్తగతాల కిందికి తెచ్చేసుకున్నారు క్రీస్తుపురం 179లో. అప్పటి నుంచి వీళ్ళు రోమీయుల అధికారం కిందికి వచ్చేసారు. ఒకప్పుడు ఒంటరిగా జీవిస్తున్నా తర్వాత వీళ్ళు రోమీయుల అధికారం కిందికి వచ్చేసారు. హిస్టరీలో ఏం జరిగిందో మీకు చెబుతున్నాను. క్రీస్తుపురం సుమారు 278 ప్రాంతంలో మధ్య ఐరోపా నుంచి ఒక తెగలో నుంచి విడిపోయి ఇక్కడికి వచ్చిన వీళ్ళు క్రీస్తుపురం 189లో వీళ్ళు రోమియోల చేత జయింపబడి వాళ్ళ అధికారం కిందికి వచ్చేసారు. ఇది చరిత్రలోని 2వ సంఘటన. ఇదే చరిత్రలో క్రీస్తుపూర్వం మరొక విషయం చోటు చేసుకుంది. అది క్రీస్తుపూర్వం 25లో. క్రీస్తుపూర్వం 25లో ఏం జరిగిందంటే, రోమా చక్రవర్తి ఒక ఆయన ఆ రోజుల్లో ఉండేవాడు. ఆయన పేరు ఔగుస్తు. క్రీస్తుపూర్వం 25లో ఒక ఆయన రోమా చక్రవర్తిగా ఉండేవాడు. అతని పేరు ఔగుస్తు. అసలు ఈ ఔగుస్తు అని ఆయన బైబిల్లో ఏమైనా కనపడతాడేమో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో మీకు ఔగుస్తు అనే పేరు మీద ఒక కైసరు కనపడతాడు రోమా చక్రవర్తిగా. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము ప్రారంభ వచనం దయచేసి చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు. రోమా చక్రవర్తులను కైసరులు అని పిలిచేవాళ్ళు. కైసరు అనేది కామన్ నౌన్. వాళ్ళకంటూ ఒక పేరు ఉండేది, దాన్నే ప్రాపర్ నౌన్ అని అంటాం కదా. ఎందుకంటే మన భారతదేశానికి అందరికంటే పెద్ద మొదటి పౌరుడు ఎవరని అడిగితే రాష్ట్రపతి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అని అంటాం. వాళ్ళకి వ్యక్తిగతంగా పేర్లు ఉన్నాయి, అవన్నీ ప్రాపర్ నౌన్స్. వాళ్ళందరికీ కామన్గా ఒక పేరు ఉంది, రాష్ట్రపతి. ఐగుప్తు రాజులను ఫరో అని పిలిచేవారు. రోమా చక్రవర్తులను కైసరులు అని పిలిచేవారు. ఆ కైసరులలో ఒక కైసరు పేరు ఔగుస్తు. క్రీస్తుపురం 25లో అతనే ఉండేవాడు. కైసరు తర్వాత మీకు బైబిల్లో మరొక చక్రవర్తి కనపడతాడు. అది లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది చూడండి. ఇతని పేరు తిబెరి.
ఇతను మరొక కైసరు. లూకా సువార్త 3వ అధ్యాయం ప్రారంభ వచనం చదవండి ఒకసారి. తిబెరి కైసరు ఏలుబడిలో అన్నాడు. ఈయన కూడా కైసరే, కాకపోతే పేరు వేరు, తిబెరి. 2వ అధ్యాయంలో ఉండే ఆయన ఔగుస్తు. మీకు బైబిల్లో మరొక చక్రవర్తి కనపడతాడు, క్లౌదియా. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో మీకు ఇంకొక చక్రవర్తి కనపడతాడు, చూడండి ఒకసారి, క్లౌదియా. లూకా సువార్త 11వ అధ్యాయము ఐ థింక్ 27వ వచనంలో కానీ 28వ వచనంలో కానీ మీకు క్లౌదియా కనబడతాడు. 28వ వచనం చూసారా, ఇక్కడ ఇంకొక చక్రవర్తి కనపడ, ఇతను కూడా కైసరే, ఇతని పేరు క్లౌదియా. బైబిల్లో మనకు 4 రోమా చక్రవర్తులు కనపడతారు ముఖ్యంగా. ఈ 3 పేర్లు కనపడినా 4వ వాడి పేరు కనపడదు. 4వ వాడే నీరో చక్రవర్తి. పౌలు గారు నేను కైసర్ ఎదుట నేను చెప్పుకొందును నా ఆర్గ్యుమెంట్, నా వాదన అంటాడు. ఆ కైసరే నీరో చక్రవర్తి, అది వేరు సంగతి, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఈరోజు మన పాయింట్ ఏంటంటే ఔగుస్తు. లూకా సువార్త 2వ అధ్యాయంలో కనపడుతున్నటువంటి ఔగుస్తు క్రీస్తు పూర్వం 25లో ఏం చేశాడంటే గలతీ పత్రిక గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ గలతీ మ్యాప్లో మీరు చూసారు గలతీ అనే ప్రాంతం కదా. క్రీస్తుపూర్వం 278లో మధ్య ఐరోపాలో ఒక తెగలో నుంచి విడిపోయి సెటిల్ అయిపోతే, క్రీస్తుపూర్వం 189లో రోమియోల చేత జయింపబడి రోమా పరిపాలన కిందికి వస్తే, అదే క్రీస్తుపూర్వం 25లో ఈ ఔగుస్తు చక్రవర్తి ఏం చేశాడంటే ఆ గలతీ ప్రాంతానికి మరికొన్ని ప్రాంతాలను జత చేసేసాడు, యాడ్ చేసేసాడు. మరికొన్ని ప్రాంతాలు ఈ గలతీ ప్రాంతంలో చేర్చబడ్డాయి. ఏ ప్రాంతాల్లో మ్యాప్లో చూద్దాం ఒకసారి. మళ్ళీ ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్న 4 మ్యాప్లలో చివరి మ్యాప్ ఏదైతే ఉందో కదా, పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశములు అనేది ఏదైతే ఉందో, ఒక్కసారి అక్కడ మీరు మళ్ళీ గలతీ ప్రాంతాన్ని చూడండి. ఒకసారి మళ్ళీ గలతీ ప్రాంతాన్ని చూడండి. ఆ గలతీ ప్రాంతానికి కింద అంతియొకయ అనే ఒక పేరు మీకు కనబడాలి, ఉందా? దాని పక్కనే ఈకోనియా ఉందా? దాని పక్కనే లుస్త్రా ఉందా? దాని పక్కనే దెర్బే ఉందా? ఈ ప్రాంతాలన్నిటినీ పైనున్న గలతీకి అటాచ్ చేసేసాడు. ఎవరు? ఔగుస్తు చక్రవర్తి. అంతవరకు అవి వేరుగా ఉండేవి. అప్పటి నుంచి అవి ఆ గలతీ ప్రాంతానికి అటాచ్ చేయబడి ఇవి కూడా గలతీ ప్రాంతంలోనికి చేర్చబడి ఇవి కూడా గలతీ ప్రాంతంగా పిలువబడ్డాయి. కాకపోతే అప్పటి నుంచి ఒక డివిజన్ వచ్చేసింది. ఏంటి ఆ డివిజన్ అంటే, పైన ఎప్పటి నుంచో ఉన్న గలతీ ప్రాంతాన్ని అప్పటి నుంచి ఏమని పిలిచారంటే ఉత్తర గలతీయులు, నార్దర్న్ గలేషియా అని పిలిచేవాళ్ళు. పైన ఉంది కదా, నార్త్ సైడే కదా, అందుకు దాన్ని నార్దర్న్ గలేషియా అని పిలిచారు. ఇప్పుడు కొత్తగా చేర్చబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంతియొకయ, ఈకోనియా, లుస్త్రా, దెర్బే, వీటన్నిటిని దక్షిణ గలతీ ప్రాంతం అని పిలిచారు, సదరన్ గలేషియా. ఈరోజు ఇండియాలో కూడా ఇలాంటి భాగాలు ఉన్నాయి. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని అంటాం కదా. మనందరం ఎక్కడున్నామో చెప్పండి. మనందరం సౌత్ ఇండియన్స్, మనం దక్షిణ భారతీయులం. మరి అలాగే ఆ రోజు ఉత్తర గలతీయులు, దక్షిణ గలతీయులు అని 2 భాగాలుగా క్రీస్తుపూర్వం 25 నుంచి చరిత్రలోనికి వచ్చేసింది. అయితే ఈ ఉత్తర గలతీయులకు, దక్షిణ గలతీయులకు ఉండే మరొక చిన్ని ప్రొఫైల్ని కూడా నేను మీకు చెబుతాను. బైబిల్ ఓపెన్ చేశారు కదా, అందరి దగ్గర బైబిల్ ఉంది కదా, రైట్. ఈ ఉత్తర గలతీయులు ఆక్యుపేషన్, వీళ్ళు వృత్తిరీత్యా పశువుల కాపరులు. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? పశువుల కాపరులు. అంటే వీళ్ళు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు, ఇది కొంచెం వెనుకబడిన ప్రాంతం. కంపారిటివ్లీ ఇది కొంచెం వెనుకబడిన ప్రాంతం, పైన ఉన్న ప్రాంతం. ఓల్డ్ గలేషియా, నార్దర్న్ గలేషియా కొంచెం వెనుకబడిన ప్రాంతం. అయితే కింద ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో, కొత్తగా చేర్చబడిన ప్రాంతం ఏదైతే ఉందో, వీళ్ళు మంచి వ్యాపారం చేసుకునేటువంటి మంచి బిజినెస్ పీపుల్. ఆర్థిక పరంగా కానీ మిగిలిన విషయాల్లో కానీ కొంచెం బాగానే, వాళ్ళతో పోలిస్తే మంచి ఉన్నతమైన స్థితిలోనే ఉన్నటువంటి వాళ్ళు. ఇకపోతే ఈ దక్షిణ గలతీ ప్రాంతానికి ఉండేటువంటి మరొక చిన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు మ్యాప్ చూస్తే మీకు అర్థమయ్యే మరొక పిక్చర్ చూపిస్తాను ఇప్పుడు. బైబిల్ లేని వాళ్ళు కూడా పక్క వాళ్ళ సహాయం చూడండి. బైబిల్ లేని వాళ్ళు కూడా పక్క వాళ్ళ సహాయం తీసుకుంటేనే మీకు ఈరోజు నా మాటలు అర్థమవుతాయి. మీరు బైబిల్ లేకోకుంటే నా మాటలు ఏమీ అర్థం కావు. రైట్, దక్షిణ గలతీ ప్రాంతాన్ని చూడండి. మళ్ళీ అంతియొకయ, ఈకోనియా, లుస్త్రా, దెర్బే అనే ప్రాంతాలు ఉన్నాయి. బాగుంది. ఇప్పుడు ఆ ప్రాంతానికి కుడివైపున కిందికి వస్తే మీకు సెలూకయ, అంతియొకయ అని మరొక 2 ప్రాంతాలు కనపడతాయి. సముద్రానికి కుడివైపున, కుప్రద్వీపానికి రైట్ సైడ్న సెలూకయ, అంతియొకయ అనే ప్రాంతం కనపడిందా? రైట్. ఆ అంతియొకయ కిందికి ఇంకొంచెం మీరు ప్రయాణం చేస్తే దమస్కు కూడా కనపడుతుంది, డమస్కస్ కనపడిందా? ఈ ప్రాంతం అంతటిని సిరియా ప్రాంతం అని పిలుస్తారు. ఏ దేశం అదంతా కూడా? సిరియా. సిరియాలో ముఖ్యమైన పట్టణాలుగా ఈ అంతియొకయ అండ్ డమాస్కస్. డమాస్కస్ అంటే ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సిరియా.
బైబిల్లో మీకు దాని ఆధారం కూడా ఉంటుంది. ఈరోజు కూడా మీకు తెలుసు. సిరియా రాజధానే దమస్కు. ఒకసారి బైబిల్లో వచనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనము జాగ్రత్తగా చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో సిరియాకు రాజధాని దమస్కో లేదో కన్ఫర్మ్ చేయండి. ఉందా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఇదంతా సిరియా ప్రాంతం. మళ్ళీ మీరు మ్యాప్కి వచ్చేయాలి. రైట్. సిరియా ప్రాంతంలో ముఖ్యంగా 2 ముఖ్యమైన పట్టణాలు చూడండి. ఒకటి దమస్కు, మరొకటి అంత్యోకయ. ఇకపోతే అంత్యోకయ చాలా పేరుకు దమస్కు రాజధాని అయినా అంత్యోకయ కూడా చాలా మంచి స్థానము ఈ సిరియాలో ఉంది. బాగుంది. ఇప్పుడు దక్షిణ గలతీకి ఎడమ వైపున చూడండి ఏముందో. దక్షిణ గలతీకి ఎడమ వైపున మీకు ఆసియా ఉంటుంది. ఆసియాలో ఎఫెస్సు అనే ఒక పట్టణం ఉంది చూడండి. ఆసియాలో ఎఫెస్సు అనే ఒక పట్టణం ఉందా? చిన్ని అక్షరాలతో ఉంటే చేయొత్తండి, లేకపోతే నేను చూపిస్తాను. ఉంది కదా, రైట్. ఆసియాలో ఒక ముఖ్యమైన పట్టణమే ఎఫెస్సు. సిరియాలో ఒక ముఖ్యమైన పట్టణం అంత్యోకయ. మీరు ఇది చూడాలి, అది చూడాలి. 2 వేరువేరు ప్రాంతాలు. సిరియా ఒకటి, అక్కడ ఆసియా ఒకటి. ఎవరైనా ఆసియా నుండి సిరియాకి వెళ్ళాలన్నా లేదా సిరియా నుండి ఆసియాకి వెళ్ళాలన్నా రోడ్డు మార్గాన ఖచ్చితంగా వాళ్ళు టచ్ చేయాల్సిన ప్రాంతమే దక్షిణ గలతీ. అంటే 2 వేరువేరు ప్రాంతాలలో 2 వేరువేరు ముఖ్యమైన పట్టణాలను కానీ ముఖ్యమైన కేంద్రాలను కానీ కలపాలంటే మధ్యలో ఉన్న భూభాగమే ఈ దక్షిణ గలతీ అవ్వడంతో సహజంగానే ఇది బాగా డెవలప్ అయిపోయింది. అర్థమవుతుందా? ఇది కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతం. దేనితో కంపేర్ చేస్తే, ఉత్తర గలతీతో కంపేర్ చేస్తే దక్షిణ గలతీ బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతము. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎందుకు ఇచ్చాను? గలతీయులు ఎవరు అనే ప్రశ్నకు మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. చెప్పండి, ఎవరు గలతీయులు? ఉత్తర గలతీయులు అయితే క్రీస్తు పూర్వం ఒక ఐరోపా నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు, రోమియోల చేత జయింపబడిన వారు, అంతేనా? తర్వాత మరి వాళ్ళు స్వతహాగా వృత్తిరీత్యా ఎవరని చెప్పాను? పశువుల కాపరులు. వాళ్ళు కొంచెం వెనుకబడినటువంటి పీపుల్ అని మీకు చెప్పాను. అది ఉత్తర గలతీయులు. మరి దక్షిణ గలతీయులు ఎవరు? తర్వాత చేర్చబడిన వారు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 25లో. ఏ చక్రవర్తి చేత? ఔగుస్తు చక్రవర్తి చేత. ఇక మీదట బైబిల్లో ఎక్కడైనా గలతీ అనే ప్రాంతం కనపడితే మీకు ఇమ్మీడియట్గా ఒక క్వశ్చన్ రేజ్ అయిపోవాలి మైండ్లో. ఏంటది? ఇంతకు వీళ్ళు ఉత్తర గలతీయుల, దక్షిణ గలతీయుల? అర్థమవుతుందా? మీకు అపోస్తలుల కార్యములలో గలతీ అనే ప్రాంతం కనపడుతుంటుంది, గలతీ అనే పదం కనపడుతుంటుంది. కనబడినప్పుడంతా మీకు ఏం డౌట్ రావాలి? ఇంతకు వీళ్ళు నార్దర్న్ గలేషియన్సా, సదరన్ గలేషియన్సా? అది తేలలేదనుకోండి, మీకు అసలు పత్రిక అర్థం కాదు. రైట్. గలతీ పత్రిక ధ్యానం, అది ఈరోజు మన అంశం. గలతీ పత్రిక లోనికి వెళ్లే ముందుగా ఒక ఇంట్రడక్షన్ మీకు ఇస్తున్నాను. ఈ ఇంట్రడక్టరీ పార్ట్లో మీకు ఇంతవరకు 3 విషయాలు చెప్పాను. నెంబర్ 1, గలతీ పత్రిక యొక్క ప్రాముఖ్యత, అది మీకు చెప్పాను. నెంబర్ 2, అసలు గలతీ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుందో మీకు చెప్పాను. నెంబర్ 3, అసలు గలతీయులు ఎవరో మీకు చెప్పాను. ఇదంతా పరిచయమే. ఈ పరిచయంలో 4వ విషయాన్ని నేర్చుకుందాం. పాయింట్ నెంబర్ 4, 4th పాయింట్. అసలు గలతీలో సంఘస్థాపన ఏమైనా జరిగిందా? ఇది 4th పాయింట్. గలతీలో సంఘస్థాపన జరిగిందా? సంఘస్థాపన జరిగిందో లేదో తెలియాలంటే ఇంతకు గలతీ పత్రిక వ్యక్తికి రాయబడిందా, లేదా వ్యక్తులకు రాయబడిందా, లేదా సంఘానికి రాయబడిందా, లేకపోతే ఇంకెవరికైనా రాయబడిందా? అది మనం చూద్దాం ఇప్పుడు. గలతీ పత్రిక ఒక వ్యక్తికి రాయబడిందా, లేదా వ్యక్తులకు రాయబడిందా, లేదా సంఘానికి రాయబడిందా, లేకపోతే ఇంకేదైనా పదం ఉందా తెలియాలంటే మీరు గలతీ పత్రిక తెరిచి 1వ అధ్యాయము 2వ వచనము జాగ్రత్తగా చూడండి. తీద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న మాట ఉంటుంది. పౌలను నేను, అంతేనా? మొదటి వచనం చివరిది అటాచ్ చేయండి. పౌలను నేను, నెక్స్ట్, నాతో కూడానున్న సహోదరులందరూ. ఇక్కడ ఆగండి. ఎవరికి రాస్తున్నాడు పత్రిక? గలతీలో ఉన్న వ్యక్తికా? కాదు. గలతీలో ఉన్న వ్యక్తులకా? కాదు. గలతీలో ఉన్న సంఘానిక? ఏకవచనమా? లేదంటే గలతీలోనున్న సంఘములక? చెప్పండి. అక్కడ సంఘము అనుందా, సంఘములు అనుందా?
ఓహో, అయితే గలతీ ప్రాంతంలో ఒకే ఫెలోషిప్ లేదని, ఒకటి కంటే ఎక్కువ ఫెలోషిప్స్ ఉన్నాయని, అంతేనా? సంఘములు, అక్కడ సంఘములు ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడికి ఎవరో ఒకప్పుడు గలతీ పత్రిక రాయడం కంటే ముందే ఎవరో సేవకులు అక్కడికి వెళ్ళిండాలి, అక్కడ యేసుప్రభు గురించి ప్రకటించి ఉండాలి, వాళ్ళే అక్కడ సంఘ స్థాపన చేసి ఉండాలి. ఇన్ని డౌట్లు రావాలి. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా పత్రిక కంటే ముందు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించిన వాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ మనకు డౌట్ రావాలి. దక్షిణ గలతీ, ఉత్తర గలతీ. అసలు దక్షిణ గలతీ ముందుగా మనము మ్యాటర్లోకి తీసుకొని వస్తే, డిస్కషన్లోకి, దక్షిణ గలతీ ప్రాంతంలోనికి ఎవరైనా సేవకుల బృందం ఒకప్పుడు వెళ్ళారా? ఇంతకు దక్షిణ గలతీ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి? అంతియోకయ, ఈకొనియా, లుస్త్రా, దెర్బే. ఈ ప్రాంతాలలో పరిచర్య ఎవరైనా చేశారా అని తెలియాలంటే మళ్ళీ మనము చరిత్రలోనికి వెళ్ళిపోతే ఇంతకుముందు నేను పౌలు గారి ప్రయాణాలు అని నేను వివరించాను. మీలో చాలామంది వినే ఉన్నారు. పౌలు గారి మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణం. ఒక్కసారి మీరు పౌలు గారి మొదటి ప్రయాణం రీకాల్ చేసుకుంటే, పౌలు గారి మొదటి ప్రయాణం అంతా ఈ దక్షిణ గలతీ ప్రాంతంలో జరిగినట్టుగా మీరు గుర్తు తెచ్చుకోగలరు. ఒకవేళ మేము వినలేదండి, మమ్మల్ని అన్యాయంగా మీరు మోసం చేస్తున్నారని మీరు అనుకుంటే మీరు చింతించవలసిన అవసరమే లేదు. మీ చింత యావత్తు నా మీద ఒక అరగంట పాటు వేయండి, మీకు పత్రిక మీద నీట్గా అవగాహన కోసం మనకు డోర్ ఓపెన్ అవుతుంది. తీద్దాం, మళ్ళీ మ్యాప్ ఒకసారి ఓపెన్ చేయండి. ఒకసారి పౌలు గారి ఫస్ట్ మిషనరీ జర్నీ ఎక్కడ జరిగిందో చూద్దాం. ఓపెన్ యువర్ బైబుల్స్ అండ్ టర్న్ యువర్ పేజెస్ టు ద మ్యాప్. తీసారా? రైట్. పౌలు గారి మొదటి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో తెలియాలంటే మళ్ళీ సిరియాలోని అంత్యోకయ దగ్గర మీరు ఆగాలి. అక్కడ అందరు నిలబడండి. సిరియాలోని అంత్యోకయ, సెలూకయ కింద ఉందా, అక్కడ నుంచే పౌలు గారు బర్నబా గారిని వెంటబెట్టుకొని, మార్కు అను మారు పేరు గల యోహానుని వెంటబెట్టుకొని అంత్యోకయ నుంచి సెలూకకి వెళ్ళాడు. సెలూకయలో ఓడెక్కాడు. ఓడెక్కి లెఫ్ట్కి వెళ్ళారు. లెఫ్ట్న కుప్ర ఉంది. కుప్రలో ఫస్ట్ సలమి అనే ప్రాంతం ఉంటుంది. సలమిలో సువార్త ప్రకటించి స్ట్రైట్కి వెళ్ళి పాపు దగ్గరికి వెళ్ళారు. పాపులో ఒక పాపి ఉన్నాడు, వాడి పేరు బర్యేసు. ఆడొక అధిపతి దగ్గర ఉండేవాడు, వాడి పేరు సెర్గి పౌలు. అక్కడ ఫైటింగ్ జరిగింది. పౌలు గారు గెలిచాడు, ట్రోఫీ ఆయనకే వచ్చింది. వాడు గుడ్డోడు అయిపోయాడు. ఎవరు? బర్యేసు. మనకి ఇప్పుడు పౌలు గారు మొదటి ప్రయాణం టాపిక్ కాదు కనుక నేను ఎక్కువసేపు మిమ్మల్ని అక్కడ ఉంచట్లేదు. రైట్. అక్కడ నుంచి మనందరం పైకి వెళ్ళిపోండి. పైకి వెళ్తే మీరు పెర్గా అనే ప్రాంతం కనపడుతుంది చిన్నగా. దాన్ని పెర్గే అని కూడా అని అంటాడు అపోస్తలుల కార్యంలో. దానిని పెర్గము అని కూడా అంటారు. దాని పేరు పంపూలియాలోని పెర్గే. అక్కడే మార్కును మారుపేరు గల యోహాను వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు. రైటా? రైట్. పెర్గే నుంచి అలాగనే పైకి వెళ్ళిపోండి. పైకి వెళ్ళిపోతే మీకు అంత్యోకయ కనపడుతుంది. కనపడిందా? అది మరొక అంత్యోకయ. బైబిల్లో మీకు 2 అంత్యోకయలు ఉంటాయి. అంత్యోకయ అనే పదం ఎక్కడ కనపడినా ఇంతకు ఇది సిరియాలోని అంత్యోకయ లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న అంత్యోకయ. ఇప్పుడు మీరు చూస్తున్న అంత్యోకయను పిసిదియాలోని అంత్యోకయ అని అంటారు. రైటా? ఈరోజు మోడర్న్ వరల్డ్ మ్యాప్లో దాన్ని టర్కీ దేశం అని అంటారు. ఏ దేశం చెప్పండి? అదంతా టర్కీ. రైట్. బైబిల్లో మీకు 2 అంత్యోకయలు కనపడతాయి. టర్కీలోని అంత్యోకయ, సిరియాలోని అంత్యోకయ. పౌలు గారు మొట్టమొదట ప్రయాణం మొదలుపెట్టింది సిరియాలోని అంత్యోకయ. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? టర్కీలోని అంత్యోకయ. టర్కీలోని అంత్యోకయ అంటే దక్షిణ గలతీ ప్రాంతం. లింక్. అంత్యోకయ నుంచి రైట్ సైడ్ ఈకోనియాకి వెళ్ళాడు. నన్ను చూడకండి, బైబిల్ చూడండి. అంత్యోకయ రైట్ సైడ్ ఈకోనియా, ఈకోనియా రైట్ సైడ్ లుస్త్రా, లుస్త్రా రైట్ సైడ్ దెర్బే, దెర్బే తర్వాత పక్కన తార్స్ ఉంది. కానీ తార్స్కి వెళ్ళలేదు. అక్కడ బంధువులు ఉన్నా కూడా వెళ్ళి బిర్యానీ తినలేదు. దెర్బేతోనే ఆగాడు. మళ్ళీ దెర్బే నుంచి లెఫ్ట్కి వచ్చాడు లుస్త్రా, లుస్త్రా నుంచి లెఫ్ట్కి వచ్చాడు ఈకోనియా, ఈకో నుంచి లెఫ్ట్కి వచ్చాడు అంత్యోకయ. చాలండి. చివరికి అక్కడ నుంచి సిరియాలోనే అంత్యోకయకు వస్తాడు. అంటే పౌలు గారు బర్నబా గారితో కలిసి దక్షిణ ప్రాంతంలో దగ్గర 2 సంవత్సరాల పాటు, మళ్ళీ టైం కూడా చెబుతున్నాను, సుమారు 2 సంవత్సరాల పాటు పౌలు గారు దక్షిణ గలతీ ప్రాంతంలో పరిచర్య చేశాడని మర్చిపోకండి. క్లియర్? చాలా శ్రమలు పొందాడు, చాలా హింసలు పొందాడు, కొట్టించుకున్నాడు. పౌలు గారిని లుస్త్రా అనే పట్టణంలో కొడితే చచ్చిపోయాడు అనుకొని కుక్కలాగా ఈడ్చి బయటికి పడేశారు. అక్కడే జరిగింది ఇదంతా కూడా. ఎన్నో హింసలకు గురయ్యాడు. కానీ పాయింట్ అది కాదు. గలతీ ప్రాంతంలో సంఘాల స్థాపన జరిగిందా? అది మనకి ఇప్పుడు పాయింట్. జరిగిందో లేదో తెలియాలంటే మీకు పౌలు గారి మొదటి ప్రయాణం అంతా అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో కనబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 14వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం జాగ్రత్తగా. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 21 నుంచి మీరేమో
ఒక పని చేద్దాం, 19 నుంచి చదువుదాం, మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అపోస్తుల కార్యం 14:19 నుంచి నేనే చదువుతున్నాను. అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములు తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతను చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి, ఆ పట్టణం ఏ పట్టణం? లుస్త్రలో ఇదంతా జరుగుతోంది. ఆ పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయారు. ఇదంతా దక్షిణ గలతీ ప్రాంతం. పౌలు గారు ఈ ప్రయాణాలు చేసేటప్పటికీ అది దక్షిణ గలతీగా పిలువబడుతూ ఉన్నది. అర్థమవుతుందా? రైట్. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంత్యోకయను తిరిగి వచ్చారు. ఎక్కడి నుంచి? దెర్బే నుంచి. రైట్. మొత్తం ప్రయాణం అంతా ఇక్కడ జరుగుతుంది. తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. తర్వాత ఏముందో ఇప్పుడు అవసరం, దానికోసం వచ్చాం. 23వ వచనం చదువుదాం జాగ్రత్తగా. మరియు తర్వాత ఏముంది? ప్రతి సంఘములో, ఒక్క సంఘం కాదు, ప్రతి సంఘం. ప్రతి సంఘం అంటే ఒకటి కంటే మించా? ఒకటి కంటే మించితేనే కదా ప్రతి సంఘం అనేది. అంటే దక్షిణ గలతీ ప్రాంతంలో మనకేం కనపడుతున్నాయి బైబిల్లో? సంఘములు. పత్రిక ఎవరికి రాయబడింది? గలతీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూశారుగా, నాతో కూడిన సహోదరులందరూ గలతీయలో ఉన్న సంఘములకు అని అన్నాడు. ఇంతకు గలతీలో సంఘాలు ఉన్నాయా లేదా అని వెదిగితే సంఘాలు దొరుకుతున్నాయి. ఈ వచనానికి అదనంగా మరొక వచనాన్ని కూడా మీకు ఇస్తాను. ఆ వచనం ఇచ్చే ముందుగా ఒక మాట చెబుతాను. మొదటి ప్రయాణం అయిన తర్వాత పౌలు గారి కొద్ది కాలం అయిన తర్వాత రెండో ప్రయాణం కూడా జరుగుతుంది. రెండో ప్రయాణంలో పార్ట్నర్ మారుతాడు తనకి. బర్నబా గారి ప్లేస్లో సీలా అనేటువంటి ఆయన వస్తాడు. సీలను వెంట పెట్టుకొని తిరిగి పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడో ఒక్కసారి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 40-41 వచనంలో చూద్దాం. 40 and 41. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 40-41. పౌలు సీలను ఏర్పరచుకొని రెండో ప్రయాణం ప్రారంభం. ఇది సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. 16వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అనగా మీరే చెప్పాలి. దక్షిణ గలతీకి వచ్చాను, అంతేనా? లుస్త్రకును దెర్బేకును వచ్చాను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండేను. తిమోతి దొరుకుతున్నాడు ఇప్పుడు. రెండవ ప్రయాణంలో తిమోతి దొరికాడు. ఎక్కడ? దక్షిణ గలతీ ప్రాంతంలో. ఇక కిందిదంతా అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 4వ వచనం 5వ వచనం చదువుకుందాం. అదే 16వ అధ్యాయం 4-5. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు, ఎక్కడ? దక్షిణ గలతీ. ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక 5వ వచనం. 5వ వచనం ఏముంది? సంఘములు. దక్షిణ గలతీలో సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఏంటి లెక్కకు విస్తరించుచుండెను? సంఘములు. అంటే దక్షిణ గలతీ ప్రాంతంలో సంఘము కాదు కానీ సంఘాల స్థాపన జరిగింది. మీకు డౌట్ వస్తుంది, సంఘం అంటే ఒకటే కదండి, క్రీస్తు సంఘం అంటారు కదా దాన్ని. యేసు ప్రభు సంఘం కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టింది ఒక సంఘం కోసమే కదా. ఇక్కడేంటి ఎక్కువ సంఘాలు ఉన్నాయని మీరు చిన్నపిల్లల ప్రశ్న వేయకండి. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి ఫెలోషిప్స్, ఇవి సహవాసాలు, అన్నీ కలిపితే ఒకటే సంఘమే. మళ్ళీ అన్నీ కలిపితే ఒక సంఘమే. అర్థమవుతుందా? అందువలన సంఘములు అనేసరికి ప్లూరల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇవి ఫెలోషిప్స్, నంబర్ ఆఫ్ ఫెలోషిప్స్. క్లియర్ కదా? ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే దక్షిణ గలతీ ప్రాంతంలో సంఘాలు కనబడుతున్నాయి మనకు. రెండో ప్రయాణంలోనా మొదటి ప్రయాణంలోనా? మొదటి ప్రయాణంలో కూడా కనపడ్డాయి కదా 14వ అధ్యాయంలో. ప్రతి సంఘములో సంఘ పెద్దలను నియమించి అన్న పదం 23వ వచనం చూశారు కదా. ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి 14వ అధ్యాయం 23వ వచనం. అంటే మొదటి ప్రయాణములోనే సంఘాలు ఉన్నాయి, రెండో ప్రయాణానికి ఇంకా విస్తరించాయి. అంటే దక్షిణ గలతీ ప్రాంతంలో మనకు సంఘాలు కనపడుతున్నాయి. ఇది దక్షిణ గలతీ ప్రాంతం పాయింట్. ఇప్పుడు ఉత్తర గలతీని ఒకసారి చూద్దాం. ఉత్తర గలతీని మనం చూస్తే
ఉత్తర గలతి మీకు ఎక్కడ కనపడుతుందంటే అదే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. అదే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగ్రియ గలతీయ దేశముల ద్వారా వెళ్ళిరి. ఇక్కడ గలతి కనపడుతోంది. 5వ వచనం వరకు ఆల్రెడీ ఒక గలతి చూసాం, దక్షిణ గలతి. 6వ వచనంలో ఇంకొక గలతి కనపడుతోంది. జాగ్రత్త మీరు బైబిల్ చదివేటప్పుడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 5వ వచనం వరకు కనబడుతున్న ప్రాంతాలన్నీ కూడా, లూకాసు వార్త 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు కనబడుతున్న ప్రాంతాలన్నీ దక్షిణ గలతి. మీకు గలతి అనే పేరు ఉండకపోవచ్చు, కానీ అదంతా దక్షిణ గలతి. కానీ 6వ వచనంలో కనపడుతున్న పృగ్రియ తర్వాత కనపడుతున్న గలతి ఉత్తర గలతి. ఈ ఉత్తర గలతి గురించి మాట్లాడే ముందుగా ఒక చిన్న మాట ఈ 6వ వచనంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్తాను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అనే మాట ఉంది చూడండి, ఇక్కడ ఉందా? ఆసియాలో వారిని వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను. ఈ మాట కొంతమందికి బంగారు గుడ్డులాగా దొరికింది. ఎవరు వీళ్ళంటే బైబిల్ని తప్పు పట్టే ప్రయత్నం చేసేవాళ్ళు. అర్థమవుతుందా? క్రీస్తు వ్యతిరేకులు, బైబిల్ వ్యతిరేకులు కొంతమంది బైబిల్ చదువుతూ, ప్రత్యేకించి క్రైస్తవుల వ్యతిరేకులు కొంతమంది ఈ దేశంలో ఏమంటున్నారంటే, అసలు ఆసియాలో చాలామంది ఏమంటారంటే, క్రైస్తవులారా మీరు విదేశీయులు, క్రైస్తవులారా మీరు విదేశీ బోధం మాట్లాడుతున్నారు, అసలు ఇండియాలో మీరు బైబిల్ చెప్పకూడదు అని వాళ్ళంటే, నువ్వెవడు చెప్పడానికి అని మనమంటే, వాళ్ళు వేసే కౌంటర్ ఏంటంటే, అసలు ఆసియాలో వాక్యం చెప్పకూడదని మీ పరిశుద్ధాత్ముడే చెప్పాడని ఈ రెఫరెన్స్ చూపిస్తున్నారు మనకు. నా పాయింట్ అర్థమైందో లేదో ముఖ్యాంశాలు మరొక్కసారి గట్టిగా చెబుతాను. హెడ్లైన్స్ అంటారు దీన్ని. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? ఆసియాలో వాక్యం చెప్పకూడదు అని చెప్పింది ఎవరు? అక్కడ ఆటంకపరిచింది పరిశుద్ధాత్ముడే. రైట్. క్రైస్తవులు పరిశుద్ధాత్ముడు నమ్ముతారా లేదా? నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇండియా ఎక్కడ ఉంది? ఆసియాలో ఉంది. ఆసియాలో వాక్యం ప్రకటించమని చెప్పాడా? పరిశుద్ధాత్ముడు వద్దని చెప్పాడు. ఇక్కడ వద్దని చెప్పాడు. మీ పరిశుద్ధాత్ముడే వాక్యం చెప్పకూడదు అంటే మీరెందుకు ఇండియాలో బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు? అది ప్రశ్న. అప్పుడు మనోళ్ళు, బాబు మా పాస్టర్లు ఎవరు ఇట్లా చెప్పలేదు, నువ్వే పెద్ద జ్ఞాని అని టోపీలు పెట్టి సన్మానాలు చేస్తున్నారు వీళ్ళకి. అంతేనా? మీరు నీళ్ళు తాగకండి అన్నాను అనుకోండి. అంటే నా ఉద్దేశం జీవితాంతం తాగకని కాదు. ఇప్పుడు కొద్దిసేపు ఆగండి, వాక్యం చెప్పుకుంటున్నాం కదా, డిస్టర్బ్ చేయకండి. మీరెవరు లేచి తిరగకండి అంటే పోయేంతవరకు ఇక్కడే ఉండమని కాదు. మీరు లేచి ఎవరు బయటికి వెళ్ళకండి అంటే దాని అర్థం ఏంటి? ఇంక మీరు కన్ను మూసేంతవరకు ఇక్కడే సెటిల్ అయిపోమని కాదు. ఈ వాక్యం అయిపోయేంతవరకు ఎవరు తిరగకండి అని. సెల్ ఫోన్ లాంచ్ చేయకండి అంటే చెప్పండి. ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఆన్ చేయకండి అండి. ఫ్యాన్ ఎవరు ఆఫ్ చేయకండి అంటే మీకు మ్యాటర్ అర్థం కావాలి. ఇదేంటో అర్థమవుతుంది ఇప్పుడు మీకు. ఫ్యాన్లు ఆఫ్ చేయకండి అంటే ఈరోజు మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఫ్యాన్లు ఆఫ్ చేయకండి అని. పోయిన తర్వాత కూడా ఆన్లో పెడితే వచ్చేవారం మన కాలివ్వడు. పౌలు గారి రూట్ మ్యాప్ పరిశుద్ధాత్ముడు వేశాడు ఆల్రెడీ. ఈయన సెకండ్ జర్నీలో ఉన్నాడు. సెకండ్ జర్నీలో ఆసియాలోనికి వెళ్ళకు, అది పరిశుద్ధాత్ముడు ఉద్దేశం. సెకండ్ జర్నీలో ఈ రూట్ వద్దు, సెకండ్ జర్నీలో నువ్వు వేరే రూట్ వెళ్ళాలి, యూరోప్కి వెళ్ళాలి అని. థర్డ్ జర్నీలో ఎక్కువ కాలం ఆయన స్పెండ్ చేసిందే ఆసియాలో. నువ్వు 16వ అధ్యాయం చదివావు, నేను 28వ అధ్యాయం వరకు చదివాను. అర్థమవుతుందా? నువ్వు ఒక అధ్యాయం చదివి దొరికింది పిట్టాను వస్తే నా దగ్గర పంజరం ఉంది. ఆసియాలో ముఖ్య పట్టణం ఎఫెసి. పౌలు గారు ఏ ప్రాంతంలో కూడా 3 ఏండ్లు ఒకటే ప్లేస్లో ఉండి వాక్య పరిచర్య చేయలేదు, ఒక్క ఎఫెసిలో తప్పితే. ఒకటే ప్లేస్లో స్టే చేసి పౌలు గారు ఎక్కువ కాలం పరిచయం చేసిందే ఎక్కడ అనుకుంటున్నారు? ఆసియాలో. ఒకసారి ఒక వచనం చూద్దాం, చేద్దాం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. 10వ వచనం. 2 ఏండ్ల వరకు ఈలాగు జరిగెను గనుక
యూదులేమి, గ్రీసు దేశస్థులేమి. ఓహో, ఆసియా దొరికింది ఇక్కడ మీకు. ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. అండర్లైన్ దిస్ యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ. 16వ అధ్యాయం 6వ వచనం చూపి వాక్యం చెప్పకూడదు అన్నాడు. నేను 19వ అధ్యాయం 10వ వచనం చూపిస్తున్నా. అంటే తర్వాత ఏమో జరిగింది, అది నువ్వు చదవలేదు. అది దొరకగానే బైబిల్ క్లోజ్ చేశాడు. దొరికారు క్రైస్తవులు అనుకున్నాడు. పౌలు గారు ఎక్కడెక్కడ చెప్పాడట వాక్యం? ఆసియా అంతా చెప్పేశాడట. థర్డ్ జర్నీ అది మూడో ప్రయాణం. కానీ మన పాయింట్ అది కదలేండి. గలతీ పత్రిక కోసం పరిచయం మాట్లాడుకుంటున్నాం. వచ్చండి. ఇప్పుడు గలతీ పత్రిక 16వ అధ్యాయం 6వ వచనంలో మీకు ఉత్తర గలతీ కనపడింది. పృగ్రియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఇక్కడ ఉత్తర గలతీ కనపడింది. రైట్. ఉత్తర గలతీ మళ్ళీ మీకు ఎప్పుడు కనపడుతుందంటే అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 23వ వచనంలో తీద్దాం. ఉత్తర గలతీ ఎక్కడ కనపడుతుందో చూద్దాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 23వ వచనం. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును పృగ్రియ యందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరిచెను. అంటే ఉత్తర గలతీలో మీకు ఎవరు కనపడుతున్నారు? శిష్యులు కనబడుతున్నారు. దక్షిణ గలతీలో ఏం కనపడుతున్నాయి? సంఘాలు కనబడుతున్నాయి. మీకు అర్థమవుతుందో లేదో, దక్షిణ గలతీలో మొదటి ప్రయాణంలోనే సంఘాల స్థాపన జరిగింది. ఉత్తర గలతీలో మనకు ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ డిసైపుల్స్, శిష్యులు కనపడుతున్నారు. పెద్దగా సంఘాల ప్రస్తావన ఉత్తర గలతీ గురించి లేదు. క్లియరా? పనిలో పనిగా ఇంకొక మాట కూడా చూద్దాం. 19వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 19 1వ వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు, తర్వాత మీరు చదవండి, పౌలు చదవండి, అందరూ చదవండి. అలా చదవకూడదు, అందుకే మిమ్మల్ని చదివించాను. ఇప్పుడు నేను చదువుతాను. పౌలు పై ప్రదేశంలో సంచరించి అనకూడదు, పై ప్రదేశములలో సంచరించి. ఇప్పుడు పై అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పై ప్రదేశములు ఎక్కడ సంచరించి చెప్పండి? పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్కి వచ్చాడు. పై ప్రదేశములు ఏంటి? మ్యాప్ చూడండి. పైనున్న ప్రదేశం ఏంటో కనపడుతుంది మీకు. మ్యాప్ తీస్తే పైనున్న ప్రదేశం ఏంటో చూడండి. ఉత్తర గలతీ, ఉత్తర గలతీ. దక్షిణ గలతీకి పైగా ఉండేదేంటి? ఉత్తర గలతీ. ఉత్తర గలతీ నుంచి లెఫ్ట్కి వచ్చి ఎఫెస్కి వచ్చాడు. ఉత్తర గలతీ నుంచి లెఫ్ట్కి వచ్చి ఎఫెస్కి వచ్చాడు. ఎక్కడ సంచరించి? పై ప్రదేశములలో సంచరించి. అర్థమవుతుందా? అప్పర్ ప్లేసెస్, అప్పర్ ప్లేస్, పైనున్న ప్రదేశములు ఇవన్నీ కూడా. అంటే వినండి, బైబిల్లో అపోస్తలుల కార్యములలో దక్షిణ గలతీ పరిచర్య రాయబడింది, ఉత్తర గలతీ పరిచర్య కూడా రాయబడింది. కానీ సంఘాల స్థాపన ఎక్కువగా ఎక్కడ కనపడుతుంది? పాయింట్, దక్షిణ గలతీలో. క్లియరా? ఎందుకోసం ఇచ్చాను ఈ సమాచారం అంతా? సంఘ స్థాపన జరిగిందా లేదా? అప్పుడు ఇమీడియట్గా మనము ఈ డిస్కషన్లోనికి ఎవరిని తీసుకొని రావాలి? ఒక దక్షిణ గలతీని సపరేట్గా మాట్లాడుకోవాలి, ఉత్తర గలతీని సపరేట్గా మాట్లాడుకోవాలి. దక్షిణ గలతీని సపరేట్గా మాట్లాడుకుంటే సంఘాలు కనపడ్డాయి, ఉత్తర గలతీని సపరేట్గా మాట్లాడుకుంటే శిష్యులు కనపడ్డారు మనకు. పిక్చర్ కదా? క్లియర్ కదా పిక్చర్? రైట్. ఇప్పుడు నంబర్ 1 ఏం చెప్పాను పరిచయ భాగంలో? గలతీ పత్రిక యొక్క ప్రాముఖ్యత. నంబర్ 2 గలతీ గలతీ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపం. నంబర్ 3 గలతీలు ఎవరు. నంబర్ 4 గలతీలో సంఘ స్థాపన జరిగిందా. నంబర్ 5 పరిచయంలోనే, ఇదంతా పరిచయంలోనే. నంబర్ 5 ఇంతకు గలతీ పత్రికను ఎవరు రాశారు? ఇది ప్రశ్న. మీకు డౌట్ వస్తుంది, ఇది కూడా ఒక ప్రశ్నేనా, మాకు తెలియదు ఏంటి, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నామని. అది కాదు. పత్రికలు చదివేటప్పుడు కొన్ని పత్రికల్లో ఒక ఇబ్బంది ఉంది. ఉదాహరణకు హెబ్రీ పత్రిక ఉందా బైబిల్లో? హెబ్రీ పత్రిక ఉంది కదా. హెబ్రీ పత్రికను ఎవరు రాశారు అనే ప్రశ్నకి క్రైస్తవ సమాజం అంతా ఒకటే ఆన్సర్ ఇవ్వదు. కొంతమంది పౌలు అంటారు, కొంతమంది పౌలు కాదని కూడా అంటారు. అర్థమవుతుందా? రచయిత విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి హెబ్రీ పత్రిక విషయంలో. కానీ గలతీ పత్రికకు వచ్చేసరికి డౌట్ లేకుండా ప్రపంచ క్రైస్తవ్యమంతా ఆమోదించిన రచయితే ఎవరు? పౌలు గారు. పత్రికల్లో కూడా చాలా ఘంటాపదంగా ఈ మాట మనం చూస్తాం. ముందుగా నంబర్ 1 గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చివరి మాట చూస్తే పౌలను నేను అనే పదం కనపడింది మీకు. అపోస్తలుడైన పౌలను నేను అంటే పత్రిక పౌలు గారే రాస్తున్నట్టుగా మనకు క్లియర్ అయిపోయింది. మరొక వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయం 2వ వచనం. గలతీ పత్రికలోని 5వ అధ్యాయం 2వ వచనంలో మీకు అక్కడ మరొక్కసారి పౌలు అనే పేరు ప్రస్తావించబడింది. చదవండి.
సున్నతి పొందినడలా క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ లేదని పౌలను నేను, అంటే పౌలు గారే ఈ పత్రిక రాస్తున్నట్టుగా మన కంటికి అర్థమైంది. డౌట్ లేదు, దీని గురించి ఎక్కువ మనం డిస్కషన్ అవసరం లేదు. అయితే గలతీ పత్రికకు ఉండే మరొక చిన్ని ప్రత్యేకత ఏంటంటే, పౌలు గారు రాసిన చాలా పత్రికలు సొంతంగా చేత్తో ఏం రాయలేదు, పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకొని రాశాడు. ఒక మాట చెప్తాను. రోమపత్రిక రాసింది ఎవరు? పౌలు గారే. నన్ను ఇది డౌట్ఫుల్గా చూడకండి, 100% పౌలు గారే. కాకపోతే ఆయన చేయి పెట్టి రాయలేదు, మరొక ఆయనకు చెబుతుంటే ఆయన రాశాడు. ఈయన చెబుతుంటే ఆయన రాశాడు. చెప్పింది పౌలు గారు, రాసింది మరొక ఆయన. ఆయన పేరే తెర్తియు. ఏం పేరు ఆయన పేరు? చూద్దాం ఒక మాట. రోమపత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనంలో ఏముందో జాగ్రత్తగా చూద్దామా? చూసారా? ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చెప్పుచున్నాను. ఈ మాట చదవగానే మీకు డౌట్ వస్తుంది, పత్రిక రాసిన పౌలు అనుకున్నాను, ఈయన కొత్త ఎంట్రన్స్ ఇది అనుకుంటారు మీరు. విషయం ఏం లేదు, పౌలు గారు డిక్టేట్ చేస్తుంటే ఆయన రాశాడు. వీళ్ళని ఏమంటామంటే స్టెనోగ్రాఫర్స్ అని పిలుస్తాం మనం కదా, స్టెనో. ఈయన చెబుతుంటే ఆయన రాశాడు. ఏ పత్రిక? రోమపత్రిక. కానీ గలతీ పత్రిక మాత్రం పౌలు గారు ఎవరితో రాయించకుండా తన స్వహస్తముతో రాశాడు. 6వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక కాదు, గలతీ పత్రిక. 6వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. నా స్వహస్తముతో మీకు ఎంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడని, నేను ఓన్ హ్యాండ్తో రాస్తున్నాను చూడండి అని చెప్తున్నాడు. అంటే ఎంత సీరియస్ మ్యాటర్ కాకపోతే నేను అదే పనిగా టైం తీసుకొని రాస్తాను అన్నట్టుగా అక్కడ ముఖ్యం. ఈ వచనాన్ని కొంతమంది ఏం చెప్తారంటే, పౌలు గారికి ఐ ప్రాబ్లం ఉంది అందుకే పెద్ద అక్షరాలతో రాశాడని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో అట్లెందుకు అనుకోవాలి, వాళ్ళకి ఐ ప్రాబ్లం ఉండొచ్చు అందుకే పెద్ద అక్షరాలతో రాశాడు అని కొంతమంది కౌంటర్ వేశారు. ప్రాబ్లం ఎవరికైతేనేంటి, అక్కడ పెద్ద అక్షరాలు అంటే అర్థం ఏంటంటే ఇంపార్టెన్స్ ఆయన తెలియజేయడం కొరకు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే మనము క్యాపిటల్ లెటర్స్ పెట్టి పెద్దగా రాస్తాం, అంతేనా? అలాగనే ఇది కూడా. అంటే లెటర్ అంతా పెద్ద అక్షరాలతో రాసింటాడా మనకు తెలీదు. ఈ లెటర్లోని ఈ మాట మాత్రమే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళ అటెన్షన్ని అట్రాక్ట్ చేయడానికి ఈ సెంటెన్స్ మాత్రమే ఎంత పెద్ద అక్షరాలతో రాస్తున్నానో చూడండి, నేనే రాస్తున్నాను ఈ పత్రిక, మీరు నెగ్లెక్ట్ చేయకండి, లెటర్ రాగానే తీసి పడేయకండి, చదవండి అని చెప్పడం కోసం రాసింటాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి గలతీ పత్రిక ఆయనే ఓన్గా కలము పెట్టి రాసినట్టుగా, స్వహస్తముతో రాసినట్టుగా మనకు అర్థమైపోయింది. రైట్? ఇది 5వ పాయింట్. పరిచయ భాగంలో పత్రిక ఎవరు రాశారు, ఎలా రాశారు? పత్రిక ఆయనే రాశాడు, అంతేనా? రచయిత కూడా ఆయనే. రోమా పత్రిక వలె ఎవరితోనో కూర్చోబెట్టి రాయించలేదు. క్లియర్ కదా పిక్చర్? ఇప్పుడు 6వది, ఇతకి పత్రిక ఎవరికి రాశాడు? ఇక్కడ మళ్ళీ నన్ను విచిత్రంగా చూడకండి. ఏంటి ఎవరికి? గలతీయులకు కదా అని మీరు అంటారు. మరి నేను అప్పుడు అడుగుతాను, దక్షిణ గలతీయులక ఉత్తర గలతీయులక అంటాను మళ్ళీ. ఎందుకంటే గలతీయులు ఒక సమస్య ఉంది కదా మనకు. గలతీ అనగానే దక్షిణ గలతీయులు, ఉత్తర గలతీయులు. ఇంతకీ ఎవరికి రాశాడు ఈ పత్రిక? టార్గెట్ ఆడియన్స్ ఎవరు, లేకుంటే టార్గెట్ రీడర్స్ ఎవరు, లేదా టార్గెట్ రిసిపియంట్స్ ఎవరు? ఇది మనకు తెలియాలి. ఎవరు అందుకోవాలని ఈ పత్రిక రాశాడు తెలియాలంటే వినండి. పత్రిక ఎవరు రాశారు అన్న పాయింట్పై క్రిస్టియన్స్ అందరూ ఒకటే అభిప్రాయం వ్యక్తం చేసిన పౌలని, పత్రిక ఎవరికి రాశాడు అన్న పాయింట్కి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక అభిప్రాయంలో ఉన్నారు. అందులో ఒకటి, చాలామంది, అంటే చాలామంది కాదు, ఒక బృందం వాళ్ళు ఉత్తర గలతీయులకే ఈ పత్రిక రాశాడు అని అంటారు. ఎప్పుడు? ఉత్తర గలతీయులకే ఈ పత్రిక రాశాడు అని అంటారు. ఒకవేళ అది కరెక్ట్ అనుకుందాం, కొద్దిసేపు అది కరెక్ట్ అనుకుందాం. అది కరెక్ట్ అనుకుంటే ఆ లెక్కన 2 ఏండ్ల పాటు దక్షిణ గలతీలో ఇంత కష్టపడి సేవ చేసి ఇన్ని సంఘాలు స్థాపించి ఆ సంఘాలలో ఏ సంఘానికి కూడా ఒక్కసారి కూడా పౌలు గారు పత్రిక రాయలేదని అనుకోవాలి. ఎప్పుడు? ఈ పత్రిక ఉత్తర గలతీయులకే రాశాడు అని మనం అనుకుంటే. కానీ దక్షిణ గలతీయులకు ఒక్క పత్రిక కూడా రాయకుండా ఎలా ఉంటాడు ఆయన? ఒక మాట చెప్తాను. రోమా పత్రిక గురించి ఇందాక చెప్పాను. రోమా పత్రిక పౌలు గారు రాసేటప్పటికీ రోమాకు అంతవరకు ఎప్పుడు ఆయన వెళ్ళలేదు.
తెలుసా మీకు? రోమా పత్రిక ఈయన రాసేటప్పటికీ ఎప్పుడు కూడా రోమా ప్రాంతానికి వెళ్ళలేదు. కోరుకుంటాడు, ఒక్కసారైనా రోమాకి వెళ్దాము, అక్కడున్న సహోదరులతో పరిచయం చేసుకుందాము, అక్కడున్న వాళ్ళకి వాక్యం చెబుదాము అని అనుకుంటూ ఉంటాడు, కానీ ఛాన్స్ దొరకదు. ఒక 2 మాటలు రోమా పత్రికలో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము చూద్దాం. 9-10 వచనములు కలిసి ఉంటాయి. రోమాపత్రిక 1వ అధ్యాయం 9-10 వచనములు. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఒక్కసారి మీ దగ్గరికి రావాలనుంది. అది పౌలు గారి ఉద్దేశం. అదే రోమీలకు రాసిన పత్రిక మరొకటి చూద్దాం. 15వ అధ్యాయం 15, 23-24 వచనములు చూద్దాం. 23-24 వచనములు వద్దు, 22 నుంచి చదువుకుందాం. 22 నుంచి, ఈ హేతువు చేత మీ యొద్దకు రాకుండా, అంటలేం చేయడమాట, మీ యొద్దకు రాకుండా అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. చాలాసార్లు మీ యొద్దకు వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇంకా సంచరింపవలసిన భాగము లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలేనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అర్థమైందా మీకు పాయింట్? ఈ పత్రిక రాసేటప్పటికీ పౌలు గారు రోమా ప్రాంతానికి వెళ్ళలేదు. పాయింట్ ఏంటంటే, అసలు ఎప్పుడూ చూడని రోమీలకు కూడా ఒక పత్రిక రాశాడు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, కొలసీకి పత్రిక రాశాడా లేదా చెప్పండి. అసలు కొలసీ ప్రాంతంలో సంఘస్థాపన చేసింది పౌలు గారే కాదు. కొలసీలకు కూడా ముఖపరిచయం ఏం లేదు పౌలు గారితో. అయినా కూడా ముఖపరిచయము లేని కొలసీ ప్రాంతవాసులకు కూడా పత్రిక రాశాడు. కౌంటర్ ఎక్కడ పడుతుందంటే, ఒకవేళ గలతీ పత్రిక ఉత్తర గలతీలకు రాశాడు అని మనం నిర్ధారించుకుంటే, ముఖపరిచయం లేని రోమీలకు పత్రిక రాశాడు, ముఖపరిచయం లేని కొలసీలకు పత్రిక రాశాడు, ఇంతగా పరిచయం ఉన్న దక్షిణ గలతీలకు మాత్రం ఒక్క పత్రిక కూడా రాయకోకుండా లోకాన్ని వదిలిపోయి ఉంటాడా పౌలు గారు? అర్థమవుతుందా? అందువల్ల ఉత్తర గలతీ అనడం కంటే దక్షిణ గలతీ అని చెప్పుకోవడమే సమంజసంగా ఉంటుంది. ఈ పత్రిక ఎవరి కోసం రాశాడని అడిగితే దక్షిణ గలతీ ప్రాంతానికే ఆయన రాసినట్టుగా మనం మాట్లాడుకుంటే సరిపోతుంది, సమంజసంగా ఉంటుంది. పైపెచ్చు గలతీ పత్రికలో బర్నబా గారి గురించి ప్రత్యేకంగా పలు సందర్భాల్లో ఆయన ప్రస్తావిస్తాడు. ఎలా ప్రస్తావిస్తాడంటే, అక్కడికేదో దక్షిణ గలతీలకు ఈ బర్నబా గారి గురించి మంచి పరిచయం ఉన్నట్టుగా. ఉదాహరణకు 2వ అధ్యాయం చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో, గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 9-10 వచనములు కలిసి ఉంటాయి కదా? కలిసి ఉండవు. 8-9 వచనములు కలిసి ఉంటాయి. 8-9 అనగా, సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములకు ఎంచబడిన యాకోబు, కేఫా, యోహానను వారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును. నెక్స్ట్ మాట, బర్నబాకు కుడి చేతినిచ్చిరి అని అన్నాడు. అంటే అక్కడికేదో దక్షిణ గలతీ ప్రాంతవాసులకు బర్నబా కొంచెం పరిచయస్తుడు అన్నట్టుగానే ఆయన ఏదో చెప్పాలనుకుంటూ బర్నబా గారి గురించి తీసుకొని వచ్చాడు. కారణం ఏంటంటే, ఉత్తర గలతీయులకి బర్నబా గారితో అంతగా పరిచయం లేదు. దక్షిణ గలతీయులకు ఉన్నంత పరిచయం ఉత్తర గలతీయులకు లేదు. ఎందుకంటే మొదటి ప్రయాణంలో బర్నబా గారి పరిచయం ఎవరికి లభించింది? దక్షిణ గలతీ ప్రాంతవాసులకి. అదే 2వ అధ్యాయము 13వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 13వ వచనం, తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకునేది గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. మళ్ళీ బర్నబా గురించి చెబుతున్నాడు. ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అటు పిమ్మట 14 సంవత్సరాలైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళి తిని. ఎందుకు? ఆయన ఏదో చెప్పడానికి వాళ్లకు పరిచయం ఉన్న బర్నబాను ఎత్తుకుంటున్నట్టుగా మనకు అర్థం కావాలి. ఎక్కువసార్లు బర్నబా గారి గురించి మాట్లాడితే అవతలోడు ఏమడుగుతాడు చెప్పండి? ఇదే బర్నబా ఎవరు అని అడుగుతాడు సీరియస్గా, జనరల్గా.
అంతేనా? అంటే బర్నబా గారి పరిచయం ఉత్తర గలతీయుల కంటే దక్షిణ గలతీయులకే ఎక్కువ ఉంది కనుక మొదటి ప్రయాణంలో అసలు పౌలు గారు బర్నబాను తీసుకొని ఉత్తర గలతీకే వెళ్ళలేదని మనకు తెలుసు కనుక ఆటోమేటిక్గా ఇవన్నీ ఆలోచిస్తే ఈ పత్రిక దక్షిణ గలతీయులకే రాయబడింది అని మనము నిర్ధారించుకోవడమే సబబు, సమంజసం. అర్థమవుతుందా? పరిచయ భాగంలో ఇది ఏ పాయింట్? ఇది పాయింట్ నంబర్ 6. ఏంటి 6th పాయింట్? ఇది ఎవరికి. నంబర్ 1 ప్రాముఖ్యత, నంబర్ 2 గలతీ యొక్క భౌగోళిక పరిస్థితి, స్వరూపం, నంబర్ 3 గలతీలు ఎవరు, నంబర్ 4 సంఘస్థాపన, నంబర్ 5 ఎవరు రాశారు, నంబర్ 6 ఎవరికి రాశారు. ఒక విషయం చెప్తాను, ఇదంతా ఇంకా పరిచయమే. నేను ఇంకా పత్రికలోనికి ఎంటర్ అవ్వలేదు. నేను పత్రికలోనికి ఎంటర్ అవ్వడానికి ఇంకా నాకు ఎలిజిబిలిటీ ఇంకా నాకు రాలేదు. మీకు కూడా ఇవేవి మాట్లాడుకోకుండా పత్రిక మనం ఎన్ని గంటలు మాట్లాడుకున్నా మీకేం అర్థం కాదు. అర్థమవుతుందా? పరిచయం. ఈ పరిచయంలో 6 పాయింట్స్ చెప్పాను ఇప్పుడు మీకు. పాయింట్ నంబర్ 7. పరిచయంలో పాయింట్ నంబర్ 7. ఈ గలతీ పత్రిక ఎప్పుడు రాశాడు? టైం. ఎప్పుడు రాశాడో తెలియాలంటే మీకు మరికొంత సమాచారం ఇక్కడ అవసరం. నేను ఒక చిన్న క్లూ ఇస్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఇంతకుముందే మీకు పౌలు గారి మొదటి ప్రయాణం ఎక్కడెక్కడ జరిగిందో చెప్పాను. అది మైండ్లో పెట్టుకొని ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. గలతీ పత్రిక పౌలు గారి మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత రాయబడిందంటారా, మొదటి ప్రయాణం అవ్వకముందే రాయబడిందంటారా? అది చెప్పండి ఫస్ట్. జనరల్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్. మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత రాయబడిందంటారా, మొదటి ప్రయాణం కంటే ముందే రాయబడిందంటారా? అయిపోయిన తర్వాతనే. ఎంతగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, అంతే కదా? అయిపోయిన తర్వాతనే పరిచయం ఉన్నట్టుగా రాస్తున్నాడు పత్రిక. పరిచయం ఏర్పడిన తర్వాతనే కదా పత్రికలు రాసేది, లేకపోతే అన్నమ్మ కూడా రాసినట్టుగా పత్రికలు రాస్తాడేంటి? రైట్. ఒకటి క్లియర్, గలతీ పత్రిక మొదటి ప్రయాణం అయిపోయిన తరువాతనే రాయబడింది. రైట్. మొదటి ప్రయాణానికి రెండవ ప్రయాణానికి మధ్యలో ఒక హిస్టారికల్ ఈవెంట్ చోటు చేసుకుంది యెరూషలేంలో. ఒక మాట చెప్తాను, పౌలు గారి మొదటి ప్రయాణానికి రెండవ ప్రయాణానికి మధ్యలో ఒక చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకుంది. అదేంటని అడిగితే, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి క్రైస్తవ సభ, ద ఫస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్ అని అంటారు, అది యెరూషలేంలో చోటు చేసుకుంది. అదంతా మీకు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో కనబడుతుంది. దీనిని జెరూసలేం కౌన్సిల్ అని కూడా అంటారు, లేకుంటే ద ఫస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్. ఇంతకు ఎందుకు జరిగిందో మీకు చెప్తాను, దయచేసి ఈ చిన్న హిస్టరీని వినండి. ఈరోజు మనం పరిచయం ముగించుకొని వెళ్దాం. రైట్. మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత మొదటి ప్రయాణం ఎక్కడ పూర్తవుతుంది? మ్యాప్ తీయాలి. సిరియాలోని అంత్యోకయలో మొదటి ప్రయాణం పూర్తవుతుంది. సిరియాలోని అంత్యోకయ. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మొదటి ప్రయాణం పూర్తయిన తర్వాత రైట్ సైడ్ కింద యెరూషలేం కనబడుతుంది చూడండి, అరేబియాకు పైన. యెరూషలేం నుండి కొంతమంది పరిసయ్యులు అంత్యోకయకు వచ్చి, పౌలు బర్నబాలున్న అంత్యోకయకు వచ్చి, మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత పరిసయ్యులు వచ్చి ఏం చెబుతారంటే, అన్యజనులు సున్నతి చేసుకుంటేనే వాళ్ళకి పరిపూర్ణమైన రక్షణ ఉంటుంది, లేకపోతే దేవుడు వారిని అంగీకరించడు అని ఒక సువార్త, లేకుంటే ఒక భిన్నమైన సువార్త తీసుకొని వచ్చి అంత్యోక్య సంఘంలోని ప్రవేశిస్తారు. అప్పుడు సున్నతి అవసరం లేదు, విశ్వాసం ఉంటే సరిపోతుంది, ఇప్పుడు మనం సున్నతి పాటించాల్సిన అవసరం లేదు అని పౌలు బర్నబాలు గట్టిగా నిలబడతారు. పరిసయ్యులేమో ఖచ్చితంగా సున్నతి చేసుకోవాల్సిందే అని వీళ్ళు గట్టిగా నిలబడతారు. ఇదంతా సంఘం ఎదుట జరుగుతుంటుంది, అంత్యోక్య సంఘం ఎదుట.
అప్పుడు సంఘం వాళ్ళు కన్ఫ్యూజన్లోనికి వెళ్ళిపోయి, ఇవన్నీ కాదు, మీరందరూ కలిసి యెరూషలేంకి వెళ్ళిపోండి, యెరూషలేంలో పెద్ద అపోస్తలులు ఉన్నారు, లేదా పెద్ద పెద్ద సంఘ పెద్దలు మొత్తం అందరూ ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ ఎదురుగా ఈ పంచాయతీ పెట్టి మీరు మాట్లాడితే వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళ మాటే మేము వింటామని సంఘం ఒక నిర్ధారణకు వచ్చి వీళ్ళందరినీ యెరూషలేంకి పంపుతారు. మీరందరూ యెరూషలేంకి వచ్చేయండి ఇప్పుడు, అంత్యోక్య నుంచి. ఉందా, కనబడిందా? యెరూషలేం కింద అందరు యెరూషలేంకి వస్తారు. యెరూషలేంకి వచ్చిన తర్వాత అక్కడ పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి యాకోబు పత్రిక రాసిన ఆయన, ప్రభు సహోదరుడు అంటాం, వీళ్ళందరూ పెద్దలందరి ఎదుట పెద్ద తర్కము వాదన జరిగిన తర్వాత ఫైనల్గా అందరు నిర్ధారణకు వచ్చి ఒక లెటర్ రాస్తారు. యెరూషలేములో అపోస్తలులు, మిగిలిన వాళ్ళ సంఘ పెద్దలు మొత్తం అందరు కలిసి ఒక లెటర్ రాసి, ఎవరికి? అంత్యోక్యలో ఉన్న సంఘానికి, మిగిలిన అన్యజనులు ఉన్నటువంటి సంఘాలన్నింటికి ఒక పత్రిక రాసి, మీరు ఎవరి పేరు ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము పంపించామని చెబితే మీరు వాళ్ళ మాట వినకండి, మేము ఆమోద ముద్ర వేసి పంపుతున్నది ఇద్దరికే, ఒకరు పౌలు, ఒకరు బర్నబా, వీళ్ళిద్దరి మాటలే మీరు వినండి అని వీళ్లకు వారి కుడి చేతినిచ్చి లేకపోతే మద్దతు తెలిపి పత్రిక రాస్తారు. రాశారో లేదో చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు క్విక్ 15వ అధ్యాయము, చాప్టర్ నంబర్ 15, చాప్టర్ నంబర్ 15, 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను ప్లీజ్. 22 నుంచి. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బాను, మారుపేరుగల యూదాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యోక్యకు పంపుట యుక్తమైన అపోస్తలులకు పెద్దలకు సంఘమందరికి తోచెను. వీరు వ్రాసి వారి చేతి పంపినదేమనగా, అపోస్తలులైన పెద్దలైన సహోదరులు అంత్యోక్యలోను, సిరియాలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా ఇద్దరు నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. అంటే దాని అర్థం ఏంటి? మేమందరము కలిసి వీళ్ళిద్దరికి మాత్రమే మద్దతు తెలుపుతున్నాం, మిగిలిన వాళ్ళకు కాదు. రైటా? బాగుంది. నేను మాట్లాడుతున్నది టైం గురించి, గలతీ పత్రిక ఎప్పుడు రాశాడని. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత ఈ సభ జరిగింది. 14వ అధ్యాయంలో మొదటి ప్రయాణం అయిపోతుంది, 15వ అధ్యాయంలో ఈ సభ జరిగింది. ఇప్పుడు ప్రశ్న, గలతీ పత్రిక మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాతనే రాశాడనేది కన్ఫర్మ్, డౌట్ లేకుండా. నెక్స్ట్ మనకు అర్థం కావాల్సింది, ఈ సభ అయిపోయిన తర్వాత రాశాడా, ఈ సభ కంటే ముందే రాశాడా? తెలియాలంటే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన ఒక మాట ఇప్పుడు మనం చదువుకోవాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయము. ఇప్పుడే మనం చదువుకున్న ఆ 9వ వచనం పెద్ద ఉంది, అంత అవసరం లేదు, కానీ కింది మాట మాత్రం చదువుకుందాం. కింది మాట, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారం మానుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. మీరు 9వ వచనం మొత్తం చదవండి. ఎవరెవరు? పైన స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను. అంటే యెరూషలేము. 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం మొదటి వచనం. పిమ్మట 14 సంవత్సరాలు అయిన తర్వాత తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కలిసి యెరూషలేముకు పోతే, యెరూషలేములో యాకోబు, కేఫా, యోహాన్ అనే ఈ పెద్దలందరూ కలిసి నాకు బర్నబాకి ఏం చేశారు? కుడి చేతినిచ్చారు, మద్దతు తెలిపారు. గలతీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు చూడండి ఒకసారి, జాగ్రత్తగా చూడండి ఒకసారి. గలతీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న ఆ సంఘటన అంతా ఎక్కడ జరిగింది? అపోస్తలుల కార్యములు 15లో జరిగింది. దానంతటిని మనం ఏమంటున్నాం? ద ఫస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్, మొదటి క్రైస్తవ సభ, లేకుంటే మొదటి యెరూషలేము సభ అని పిలవచ్చు. ఇప్పుడు ప్రశ్న, గలతీ పత్రిక సభ కంటే ముందు రాశాడా, సభ తర్వాత రాశాడా? ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి. సభ కంటే ముందు రాస్తే సభలో జరిగిన విషయాలు ఈ పత్రికలు ఎందుకు కనపడతాయి? అంతేనా? సభ కంటే ముందు రాస్తే సభలో జరిగిన విషయాలు ఇక్కడెందుకు ప్రస్తావించబడతాయి? దాని అర్థం గలతీ పత్రిక సభ తర్వాతనే రాయబడింది అనే డిక్లరేషన్ కూడా మనకు పిక్చర్ అర్థమైపోయింది. చెప్పండి, గలతీ పత్రిక పౌలు గారి మొదటి ప్రయాణం అయిన తర్వాత రాయబడింది, 2 సభ తరువాత రాయబడింది. ఇది పాయింట్ నెంబర్
పాయింట్ నెంబర్ 2, టైం కోసం. ఇకపోతే 11వ వచనంలో ఇంకొక మాట ఉంది. ఇది చూడండి, సభ తర్వాత ఏం జరిగిందో చూడండి. సభ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరూ లెటర్ తీసుకొని అంత్యోక్యకి వచ్చేస్తారు. అంత్యోక్యకి వచ్చిన తర్వాత శీల వీళ్ళని తీసుకొని మళ్ళీ శీల రిటర్న్ అయిపోతాడు. అదంతా వేరు సంగతి. ఇప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముందో చూడండి. అయితే కేఫా అంత్యోక్యకి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడాను. కేఫా అంటే పేతురు. సభ తర్వాత వీళ్ళందరూ యెరూషలేంకి వస్తే ఎవరందరూ? బర్నబా, పౌలు లెటర్లు తీసుకొని వచ్చేస్తారు. శీల, యూద, బర్నబా, పౌలు లెటర్లు తీసుకొని వచ్చేస్తారు. మళ్ళీ శీల రిటర్న్ అయిపోతాడు. శీల రిటర్న్ అయిపోయిన తర్వాత పేతురు గారు అంత్యోక్యకి వస్తాడు. అర్థమవుతుందా? వచ్చిన తర్వాత పాపం ఆయన టైం బాగలేక అపరాధిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు ఈ సంఘటనలో బర్నబా కూడా మోసపోయాడట. 13వ వచనంలో తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత చెప్పండి మోసపోయాను. అంటే గలతీ పత్రిక రాసేటప్పటికీ సభ అయిపోవడమే కాదు, పేతురు గారు అంత్యోక్యకి వచ్చి అపరాధిగా తీర్చబడితే పౌలు గారు ముఖాముఖిగా ఎదిరించి పేతురు గారిని సరిదిద్దిన సంఘటన కూడా ఏమైపోయింది? జరిగిపోయింటేనే కదా రాసేది. ఇది గలతీ పత్రిక దేని తర్వాత రాయబడింది చెప్పండి? మొదటి ప్రయాణం తర్వాత రాయబడింది. 2 సభ తర్వాత రాయబడింది. 3 పేతురు అపరాధిగా అంత్యోక్యలో తీర్చబడిన సంఘటన ఏదైతే ఉన్నదో దాని తర్వాతనే రాయబడిందనే ఒక చిన్న క్లూ కూడా బయటకు వచ్చింది. క్లియర్? 4వ పాయింట్, టైం కోసం. 4వ పాయింట్, టైం తెలియడం కొరకు 4th ఫ్యాక్టర్. పౌలు గారు 2వ ప్రయాణము చేసే ముందుగా బర్నబా గారితో ఒక వివాదం వస్తుంది. మీకు అది అపోస్తలుల కార్యములు 15లో ఉంటుంది. రైటా? అపోస్తలుల కార్యములు 15లో చూద్దాం ఒకసారి. యాక్ట్స్ 15 క్విక్. యాక్ట్స్ 15 క్విక్. 36వ వచనం 30 నుంచి చదువుకుందాం. అంతట వారు సెలవు పుచ్చుకొని అంత్యోక్యకి వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దాన్ని చదువుకున్నందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరి యూదా, శీల ప్రవక్తలై ఉండిరి గనుక పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ నుండి కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తాము పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొనిరి. అంటే శీల వెళ్ళిపోయాడు. రైట్. అయితే పౌలును బర్నబా అంత్యోక్యలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యం బోధించి ప్రకటించు నుండిరి. 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల ఎదుగు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో నేను. అప్పుడు మార్కోను మారుపేరు గల యోహాను వెంటబెట్టుకుని పోవటకు బర్నబా ఇష్టపడాను. అయితే పౌలు పంపులిలో మన పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవటం యుక్తం కాదని తలంచాను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోవురి. ఇది కూడా అవసరం ఇప్పుడు మనకు. పౌలు గారు గలతీ పత్రిక రాసేటప్పటికీ బర్నబా గారు ఆయనతో ఉన్నాడా, విడిపోయాడా? ఇది తెలియాలి. నేను అంటాను, ఒకవేళ బర్నబా గారు గనుక ఈ లెటర్ రాసేటప్పుడు ఉంటే ఖచ్చితంగా పౌలు గారు ఏం చెప్పేవాడు చెప్పనా? పౌలను నేనును బర్నబాయు తక్కిన సహోదరులు శుభమని చెప్పి వ్రాయినది అని అనాలి. ఎందుకంటే పౌలు గారి స్టైల్ ఏంటంటే ముఖ్యులైన వారి పేర్లు పత్రిక రాసేటప్పుడు వాళ్ళు పక్కనుంటే ఖచ్చితంగా స్పెసిఫై చేసి రాస్తాడు. అర్థమవుతుందా? ఉదాహరణకు ఒక్కసారి ఫిలిపి పత్రిక చూద్దాం. క్విక్. ఫిలిపి పత్రిక మొదటి వచనం. ఫిలిపిలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, క్రీస్తు యేసు దాసులైన పౌలును, నెక్స్ట్ మాట, తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది. కొలసి పత్రిక మొదటి వచనం. కొలసి మొదటి పత్రిక మొదటి 2 వచనములు. కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి వ్రాయినది. తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి వచనంలో తిమోతి పౌలుతో పాటు ఇంకొక ఆయన యాడ్ అవుతున్నాడు. చూడండి. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికేయుల సంఘమునకు పౌలును
సిల్వాను అంటే శీలను, తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. రెండవ పత్రిక తెస్సలోనిక, రెండవ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న తెస్సలోనికల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. నేనేమంటున్నాను ఇక్కడ మీకు, ఎవరైనా లెటర్ రాసేటప్పుడు పౌలు గారి దగ్గర ముఖ్యులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ప్రస్తావించి తీర్చే అలవాటు ఎవరికి ఉంది? రైట్. తిమోతి కంటే సీనియర్ బర్నబా గారు. ఒక మాటలో చెప్పాలంటే పౌలుతో ఈక్వల్. ఇంకా బాగా చెప్పాలంటే క్రీస్తునందు పౌలు గారి కంటే సీనియర్ ఎవరు? బర్నబా. చిన్నోడైన తిమోతి పేరే పత్రికలో రాసేటప్పుడు, గ్రీటింగ్స్ చెప్పేటప్పుడు అంత పెద్దోడు బర్నబా గారు పక్కన ఉంటే లెటర్లో నేను బర్నబా కలిసి పత్రిక రాస్తాను అని చెబుతాడా చెప్పండి. మరి చెప్పాడా? చెప్పలేదు అంటే ఈ పత్రిక రాసేటప్పటికి పౌలు గారి దగ్గర ఎవరు లేరు? బర్నబా లేడంటే అప్పటికే ఏం జరిగిపోయింది? 15వ అధ్యాయంలో జరిగినట్టుగా బర్నబాతో వివాదం కూడా పూర్తయిపోయింది. అంటే బర్నబాతో గొడవ జరిగిన తరువాత రాయబడిందే ఏ పత్రిక? చెప్పండి. దేని తర్వాత? మొదటి ప్రయాణం తర్వాత, నంబర్ 2 సభ తర్వాత, నంబర్ 3 పేతురు అంత్యోక్యకు వచ్చి అపరాధిగా తీర్చబడిన సంఘటన తర్వాత, నంబర్ 4 బర్నబాతో వివాదం జరిగిన తరువాత. ఇన్ని తరువాత ఫైనల్గా ఇవన్నీ జరిగిన తర్వాత రెండో ప్రయాణం జరిగింది 15వ అధ్యాయంలో. బర్నబాతో విడిపోయిన వెంటనే శీలను వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. కానీ శీలను వెంట పెట్టుకోవాలంటే రాత్రి జరగదు. యెరూషలేములో ఉన్నాడు శీల, పిలిపించుకోవాలి. బర్నబా విడిపోయిన తర్వాత శీల పౌలు గారితో జాయిన్ అవ్వడానికి టైం పట్టింది. ఎందుకంటే ఆయన యెరూషలేములో ఉన్నాడు శీల, తెలుసా మీకు? మరి యెరూషలేం నుంచి శీల రావాలంటే టైం గ్యాప్ మీ కంటికి కనపడాలి. శీల వచ్చిన తర్వాతనే ఏంటిది సెకండ్ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు గలతీ పత్రికలో శీల పేరుందా? సిల్వాను అనే పేరుందా? లేదు. అంటే పౌలు గారి పత్రిక రాసేటప్పటికి శీల ఇంకా రాలేదు. బాగా వినండి పాయింట్. శీల రాలేదు, బర్నబా వెళ్ళిపోయాడు. శీల రాలేదు, బర్నబా వెళ్ళిపోయాడు. అంటే ఈ పత్రిక ఎప్పుడు రాసిండాలో చెప్పండి. బర్నబా వెళ్ళిపోయిన తర్వాత శీల వచ్చేలోపు ఖచ్చితంగా మధ్యలో రాయబడిన పత్రికే ఏ పత్రిక? రైట్. ఈ లెక్కన రెండవ ప్రయాణం కంటే ముందే రాయబడిందని కూడా చెప్పుకోవచ్చు మనం హాయిగా. అర్థమవుతుందా? పౌలు గలతీయులకు రాసిన పత్రిక రెండవ ప్రయాణం తర్వాత రాయబడిందంటే నో, రెండవ ప్రయాణానికి ముందే రాయబడింది. ఎలా చెప్పగలమంటే గలతీ పత్రిక రాయడానికి గల ముఖ్యమైన ఉద్దేశం సున్నతి అవసరం లేదు అనేది మెయిన్ సెంట్రల్ పాయింట్. ద థీమ్ ఆఫ్ ద లెటర్ ఈజ్ సున్నతి అవసరం లేదు, అన్యజనులకు సున్నతి అవసరం లేదని. విషయం ఏంటంటే మొదటి సభలో, క్రైస్తవ సభలో వీళ్ళు లెటర్ రాశారు. ఏంటి? సున్నతి అవసరం లేదని లెటర్ రాశారు. గలతీలో ఒక సమస్య తలెత్తింది. అదేంటి? సున్నతి అవసరమని కొంతమంది బోధించారు. ఇప్పుడు పెద్దలు రాసిన లెటర్లు వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? అపోస్తుల కార్యములు 15లో, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో 4వ వచనం, రెండవ ప్రయాణంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 4వ వచనం, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. వాటిని అంటే పత్రికలను అప్పగించారు. ఇప్పుడు విషయం నేను ఒక పాయింట్ అడుగుతున్నాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. గలతీ పత్రిక రాసిందే సున్నతి అవసరం లేదు అని చెప్పడానికి. ఇప్పుడు యెరూషలేములో ఉన్న పెద్దలు పత్రిక రాశారు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో రెండో ప్రయాణంలో అందించారు ఆ పత్రిక. వాళ్ళేం రాశారు? సున్నత అవసరం లేదనే రాశారు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 28-29 వచనములలో ఉంటుంది మీకు. మోయలేని కాడిని వాళ్ళ మీద మోపకండి, సున్నత అవసరం లేదనేది పాయింట్ అక్కడ. నేను అడుగుతున్నాను, గలతీ పత్రిక రాసిందే సున్నతిని ఖండించడానికైతే అలాంటప్పుడు రెండవ ప్రయాణము తర్వాత కనుక గలతీ పత్రిక రాస్తే ఖచ్చితంగా పౌలు గారు ఈ పాయింట్ రాయాలి. ఏమనంటే సున్నతి అవసరం లేదని నేను మీకు చెప్పడం ఏంటి? నేను మొన్న మీ దగ్గరకు వచ్చినప్పుడు లెటర్లు ఇచ్చాను కదా, ఆ లెటర్లో అపోస్తలులు యెరూషలేములో ఉండే పెద్దలందరూ కూడా చెప్పారు కదా, సున్నతి అవసరం లేదు అని చెప్పారు కదా. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఎవడో అనామకుడు వస్తే మీరు ఎలా నమ్మారు అనే కౌంటర్ వేసేవాడు. కానీ గలతీలో కౌంటర్ లేదు. నా పాయింట్ మీకు అర్థమైందా? గలతీ పత్రికలో అది చాలా పెద్ద కౌంటర్ అయ్యేది.
ఏ పాయింట్ పెద్ద కౌంటర్ ఏది? నేను మొన్ననే మీకు పత్రికలు ఇచ్చాను కదా, లాస్ట్ టైం నేను మీ మధ్యకు వచ్చినప్పుడు లెటర్లు ఇచ్చానా లేదా? పెద్దలు రాసిన లెటర్లు మీకు ఇచ్చానా లేదా? ఆ లెటర్లో సున్నతి అవసరం లేదని అపోస్తలులు సంతకం చేసి రాశారా లేదా? మళ్ళీ ఎవడో అనామకుడు వచ్చి సున్నతి అవసరం ఉంటే వీళ్ళు ఎలా నమ్మారు? వాళ్ళకి మించినోడు ఎవడన్నా ఉన్నాడు యెరూషలేములో? వాళ్ళకి మించినోడు ఎవడన్నా మీకు యెరూషలేములో కనపడతారా? నేను మొన్న లెటర్లు ఇచ్చాను కదా, మీరు తప్పిపోతారేమో అని లెటర్లు ఇచ్చాను కదా, ఎందుకు మీరు గుడ్డిగా నమ్మేశారు అనే పాయింట్ ఆర్గ్యుమెంట్లో రావాలి. కానీ గలతీయుల ఆర్గ్యుమెంట్లో అసలు ఈ పాయింటే ఉండదు. ఒకవేళ ఈ లెటర్లు ఇచ్చింటే అది చాలా స్ట్రాంగ్ పాయింట్ అయ్యేది. పౌలు గారు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండేవాడు కంపల్సరీగా. కానీ పౌలు గారు అది యూజ్ చేసుకోలేదనంటే పత్రిక రాసేటప్పటికీ ఇంకా లెటర్లు గలతీ సంఘాలలోనికి చేరలేదు. చేరింటే రాసేవాడు, రాయలేదంటే చేరలేదు. ఎప్పుడు చేరాయి అవి? సెకండ్ జర్నీలో చేరాయి. పౌలు గారు ఈ పత్రికలో ఆ లెటర్ ప్రస్తావన చేయలేదంటే ఖచ్చితంగా ఈ పత్రిక సెకండ్ జర్నీ కంటే ముందే వ్రాయబడి ఉండాలి. ఓవరాల్గా మీకు ఏమర్థమైంది? ఈ లెటర్ రాసేటప్పటికి మొదటి జర్నీ పూర్తయింది, నెంబర్ 2 సభ పూర్తయింది, నెంబర్ 3 పేతురు అంత్యోక్యకు వచ్చి అపరాధిగా తీర్చబడడం పూర్తయిపోయింది, నెంబర్ 4 బర్నబా గారితో వివాదం కూడా పూర్తయిపోయింది, శీల ఇంకా రాలేదు, జర్నీ స్టార్ట్ అవ్వలేదు. ఏ జర్నీ? సెకండ్ జర్నీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అందుకే ఈ పత్రిక మొదటి ప్రయాణానికి రెండో ప్రయాణానికి మధ్య జరిగిన ఈ సంఘటనలన్నిటి తర్వాత జర్నీ స్టార్ట్ అవ్వకముందే రాయబడింది అని మనం చెప్పుకోవడం సత్యానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ లెక్కన క్రీస్తు శకం సుమారు 52 ఆ ప్రాంతాలలో ఈ పత్రిక రాయబడి ఉండాలి. ఎప్పుడు చెప్పండి? క్రీస్తు శకం సుమారు 52, కొంచెం అటో ఇటో. ఎందుకంటే క్రైస్తవ సభ జరిగింది క్రీస్తు శకం 50. యెరూషలేంలో క్రైస్తవ సభ జరిగింది ఎప్పుడు? 50 AD. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే అరౌండ్ 52 AD ఈ పత్రిక రాయబడి ఉండాలి. ఇప్పుడు ఫైనల్ న్యూస్ చెప్తాను. పత్రిక ఎప్పుడు రాయబడిందో చెప్పాను. ఇది మనము ఫైనల్ చేసుకుంటే పౌలు గారు రాసిన పత్రికలలో అన్నిటికంటే మొదటి పత్రికే గలతీ పత్రిక. క్లియర్? ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా మనకు వాస్తవానికి దగ్గరగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ చొప్పున అన్నిటికంటే పౌలు గారు రాసిన పత్రికల్లో మొట్టమొదట రాయబడిన పత్రికే ఏ పత్రిక? గలతీయులకు రాసిన పత్రిక. మీరు నోట్స్ రాసుకుంటున్నారు కనుక మంచి పాయింట్స్ చెప్తాను. పౌలు గారు రాసిన పత్రికలో మొదటి పత్రిక గలతీ పత్రిక. పౌలు గారు రాసిన పత్రికలో రెండవ పత్రిక తెస్సలోనికైలకు రాసిన 2 పత్రికలు. గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో ఉన్న తెస్సలోనిక పత్రికలు పౌలు గారు రాసిన 2 పత్రికలు. రైట్? పౌలు గారు రాసిన 3వ పత్రిక మొదటి కొరింథీ పత్రిక. 2 తెస్సలోనికైలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3వసారి రాసిన పత్రిక మొదటి కొరింథీ పత్రిక, తర్వాత 2వ కొరింథీ పత్రిక. ఫస్ట్ గలతీ పత్రిక, సెకండ్ మొదటి తెస్సలోనిక, థర్డ్ 2వ తెస్సలోనిక, తర్వాత మొదటి కొరింథీ, తర్వాత 2వ కొరింథీ, తర్వాత రోమా పత్రిక అయిన తర్వాత ఆయన రాసిన పత్రికలు 4. ఒకటి ఎఫెసీ పత్రిక, ఒకటి కొలస్సీ పత్రిక, ఒకటి ఫిలెమోను పత్రిక, ఒకటి ఫిలిప్పీ పత్రిక. రోమా పత్రిక తర్వాత ఈ 4 పత్రికలు ఒకటేసారి రాశాడు. ఏంటా 4 పత్రికలు? ఎఫెసీ పత్రిక, ఫిలెమోను పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక. ఈ 4 పత్రికలు అయిన తర్వాత ఆయన రాసిన పత్రికే మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక. 2వ తిమోతి కాదు, మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక. ఈ 2 పత్రికలు రాసిన తర్వాత ఆయన అన్నిటికంటే ఫైనల్గా చిట్ట చివరన రాసిన పత్రికే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక. ఒకవేళ హెబ్రీ పత్రిక కూడా పౌలు గారే రాశారు అని మనం నిర్ధారించుకుంటే 2వ తిమోతి, హెబ్రీ ఈ 2 లాస్ట్లో పెట్టుకోండి. హెబ్రీ రాసి ఇఫ్ పాల్ వాజ్ ద రైటర్ అని బ్రాకెట్లో రాసుకోండి. పౌలు గారే రైటర్ అయితే అది కూడా దీంట్లో జత చేసుకోవచ్చు. 2వ తిమోతి అండ్ హెబ్రీ. సీక్వెన్స్ అర్థమైందా? ఇదంతా దేనికి? గలతీ పత్రిక ఎప్పుడు రాయబడింది అనడానికి. ఏమేమి మాట్లాడుకున్నాం? గలతీ పత్రిక యొక్క ఇంపార్టెన్స్. నెంబర్ 2 జియోగ్రఫికల్ పిక్చర్. నెంబర్ 3 గలతీలు ఎవరు. నెంబర్ 4 గలతీలో సంఘస్థాపన జరిగిందా. నెంబర్ 5 ఎవరు రాశారు. నెంబర్ 6 ఎవరికి రాశారు. నెంబర్ 7 ఎప్పుడు రాశారు.
ఇంకా పరిచయం అయిపోలేదు, వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. క్లియర్? గలతీ పత్రిక ఇంకా ప్రారంభం కాలేదు. మనం ఇంకా గలతీ పత్రిక లోనికి ఎంటర్ అవ్వలేదు. మీ ఫేస్లు చూస్తుంటే నాకు ఎలా ఉందంటే, మేము అలసిపోయామని మీరు అనుకుంటున్నారా? విన్నందుకే మీరు అలసిపోతే ఇంత నేను స్టడీ చేసి మీకు చెప్పాలంటే నేనెంత వర్క్ చేసి ఉంటాను. అంతేనా? రైట్. ఇక నాది పక్కన పెట్టండి. ఈ పత్రిక రాసిన పౌలు గారు ఎంత కష్టపడి ఉంటారు. దండ ఆయనకేయాలి. ఆయనకు దండేసే ముందుగా ఆయన చేత ఇంత గొప్ప పత్రిక రాయించిన పరిశుద్ధాత్ముడి మెడలో వేయాలి అసలు దండ. క్లియరా? మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని అలా ధ్యానించాలి. గంటన్నరైంది సుమారు, పరిచయం అయిపోలేదు. ఇంకొక అరగంట ఉంది, పరిచయమే ఇంకొక అరగంట ఉంది. 2 గంటల సేపు నేను పోరాడినా పత్రికలోనికి నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా పత్రిక దగ్గరకు వస్తే పత్రిక ఒప్పుకోవట్లేదు. పడేలని కొడుతుంది. నువ్వు బయటికి వెళ్ళి మొత్తం అని నేర్చుకుంటారా అంటుంది. చూసారా ఎంత లింక్ అయి ఉందో? గలతీ పత్రిక అర్థం కావాలంటే అపోస్తలుల కార్యముల పైన మనకు అవగాహన ఉండాలి. ఎప్పుడైతే చెబుతాను, పౌలు గారి ప్రయాణాలు అర్థం కావాలంటే పౌలు గారి పత్రికలతో మనం టచ్లో ఉండాలి. పౌలు గారి పత్రికలు అర్థం కావాలంటే పౌలు గారి ప్రయాణాలతో మనం టచ్లో ఉండాలి. నేను ఆశ్చర్యపోయే ఒక మాట క్రైస్తవ్యంలో వింటుంటాను. ఆయనండి గలతీ పత్రిక స్పెషలిస్ట్ అండి అంటారు. గలతీ పత్రిక స్పెషలిస్ట్ ఏంటి? నువ్వు అన్ని పుస్తకాల స్పెషలిస్ట్ అయితేనే ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఆయన కోయడంలో స్పెషలిస్ట్ అంటే కుట్టడంలో కదా, అట్లయితే పేషెంట్ డై. ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే కొయ్యాలి, కుట్టాలి. ఈయన కోయడంలో స్పెషలిస్ట్ అంటే కుట్టడంలో కాదని. అలాగే కొంచెం లోతైన సబ్జెక్టే, అర్థం చేసుకోవడం కష్టమే, తప్పదు కష్టపడాలి. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.